తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో పైకి ఎదిగిన పోలీస్ ఆఫీసర్. అంత నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టం. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు. కూలి పని చేసేసి నన్ను చదివించారు. నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ 1 year చదువు మానేసి మళ్ళీ కూలి పనులకు వెళ్ళాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రూమ్మేటే నా దొంగతనం చేసేసాడు. ఎందుకు వాడింగ్ చేసుకుంటాడండి? అంటే నా ఐడెంటిటీని కొట్టేసి తను జాబ్ చేశాడు. కానీ మీ పెళ్లి సమయానికి మీకు ఉద్యోగం కూడా కరెక్ట్ లేదట కదా? పెళ్లి సమయానికి ఉద్యోగం లేదు. మా వైఫ్కి, అమ్మకి, తర్వాత మా పేరెంట్స్కి అందరికీ చెప్పేసి నేను జాబ్ మానేస్తాను, నాకు కొంచెం ఒక అవకాశం ఉంది, చదువుకుంటానని చెప్పేసి వాళ్ళని అడిగాను. వాళ్ళ నాన్న నాతో ఒక మాట అన్నాడు, నాకు బాగా గుర్తు. మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీ మామగారికి కానీ మీ అమ్మగారు కానీ ఏమన్నారు? నా బ్రదర్ చూసి నేను యూనిఫామ్ వేసుకుని తనకు కనపడగానే ఏడ్ చేశాడు. మన ఫ్యామిలీ కూడా యూనిఫామ్ వేసుకుంటారా, దేవుడి అదృష్టం ఇచ్చాడని చెప్పేసి. మెయిన్ మీ కడప అనగానే అందరికీ రకరకాల ఊహాగాలు నడుస్తుంది. మీరు అక్కడ వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? మీ అచీవ్మెంట్ ఏమన్నా? అమ్మ కడప పడిందా అని చెప్పేసి భయపడ్డాను. భయపడిన తర్వాత కడప వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే సార్ నిజంగా నచ్చిన కేసు చెప్పండి. అక్కడ మీ ద్వారా డిటెక్ట్ అయిన కేసు. నేను కడపలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ దొంగలు కడపకు వచ్చారు సార్. ఒక 70-80 లక్షల పైన దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. లైక్ కాకి సినిమాలో వాళ్ళు రాజస్థాన్ వెళ్తారు, మా టీం మధ్యప్రదేశ్ వెళ్తారు. అనకాపల్లి మీ కెరీర్లో ఒక పెద్ద, ఎందుకంటే ఇష్యూ ఏం జరిగింది? అది ఒక అన్ఫార్చునేట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. కానీ అనకాపల్లిలో రియల్ ఎస్టేట్ వివాదాలు దాంట్లో ఎక్కువగా తలదూర్చారనేది ఒక వార్త. ఇంతకుముందు హాయిగా కబ్జాలు చేసుకునే వాళ్ళు కానీ ఇంకెవరన్నా ఉన్నవాళ్ళు ఈ పోలీసు వాళ్ళ వల్ల మా యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతున్నాయని చెప్పేసి. మొదటి బాబు చూసాం, మెంటల్లీ హ్యాండిక్యాప్ కనిపిస్తుంది. మరోవైపు మీ తల్లి క్యాన్సర్. ఇటు తల్లిని కాదనక ఇటు కొడుకుని చూసుకోలేక ఇద్దరి మధ్యన మీ ఇద్దరికి సర్వీస్ చేసుకుంటూ ఉద్యోగం ఎలా చేస్తున్నారు? మా అబ్బాయిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే మేము 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని సర్వైవ్ అవ్వలేకపోతున్నాం, కానీ బాబుకి కళ్ళు లేకుండా ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు. మా వల్ల భూమి మీదకి వచ్చిన అబ్బాయి, మేము తీసుకొచ్చిన అబ్బాయి, అటువంటి అబ్బాయిని మేమే ఎట్లా వదిలేయాలి? అది నా బాధ్యత. హీఈస్ మై సన్, అంతే. కింద స్థాయి నుంచి వచ్చారు ఆయన, మీ ఊరే తెలిసి ఉండొచ్చు. కింద నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మధ్యలోనే మీ ఇద్దరి మధ్యన మీరు ముందు ఆయన చెప్పారా లేదు మీరు చెప్పారా? మీ ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడ ఏర్పడి? మా తమ్ముడు 8th క్లాస్ నాగార్జున స్కూల్ అని అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు. తమ్ముడిని ఒకరోజు సార్ కొట్టారు. సార్ అక్కడ పార్ట్ టైంకి జాబ్ చేస్తుండేవాడు. అయితే ఎవరు కొట్టింది అనేసి నేను అడుగుతాను అని చెప్పేసి స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. అప్పుడు సారు బైసికల్ మీద వస్తున్నారు. నేను ఎవరో స్టూడెంట్ అనుకొని ఇక్కడ సునీల్ సార్ అంటే ఎవరండి అని అడిగాను. ఏమో నాకు తెలీదు అన్నారు. కాదా, మా తమ్ముడికి కొట్టాడని కోపంతో వెళ్ళావు, ఆయన పట్టుకు వాయించాల్సింది పోయి నువ్వు ఆయన ప్రేమలో పడ్డావేంటి? తొలి సంతానం చూడగానే ప్రతి తల్లికి చాలా ఆనందం ఉంటుంది. ముందు వాడితో అమ్మాని పిలిపించుకోవాలని ఉంటుంది, వాడిని చూడాలని ఉంటుంది. మరి నీకు ఆ బాబుని చూడగానే వినిపించింది ఒక్కసారి కూడా అమ్మ అని పిలపదే వినిపించింది? చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇటువంటి పిల్లల్ని హాస్టల్స్లోనో లేదంటే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికి నిన్ను అడిగాను తప్ప నిన్ను ఏడిపించాలని, నీ కంట కన్నీరు చూడాలని మాత్రం కాదు. కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి సార్. 9th మంత్లో చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాను. సిజేరియన్ చేయాలి, పెయిన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బాబుని సిజేరియన్ చేసేసారు. బాబు పుట్టాడు. నాకు ఎనిస్థీషియా కొంచెం లైట్ వినిపిస్తుంది. బాబు బతకడం కష్టమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బాబుని హాస్పిటల్ ఇవ్వమని చాలామంది ఫోర్స్ చేస్తున్నారు. సార్ ఏమో ఏడుస్తున్నారు, ఏం చెప్పట్లేదు సమాధానం. అందరూ మీరు చాలా ఇబ్బంది పడతారు. ఏమైంది అసలు బాబుకి అని అడిగినప్పుడు ఇట్లా పడుకోబెట్టారు. తీసుకొచ్చి చెయ్యి చూశాను, బాగా ప్యూర్ వైట్గా ఉంది. అబ్బాయి ఇంత వైట్గా ఉన్నాడని హ్యాపీ ఫీల్ అయ్యే లోపల ఫేస్ చూశాను.
ఇలాగ అనాథాశ్రమంలో ఎవరు చేస్తారు ఆ బాబుని అని అడిగాను. సిస్టర్స్ అన్నారు. వాళ్ళు ఎవరు ఆ సిస్టర్స్ డబ్బులు తీసుకొని ఒక కళ్ళు లేని పిల్లోడిని వాళ్ళే అలా చేస్తుంటే కన్న తల్లిని నేను చదువుకోలేనా? కానీ అప్పుడప్పుడు అనిపించేదా ఆడిని చూడాలి, ఆడ అమ్మ అని పిల్లాలి అని? కరెంటు పోయినప్పుడు నాకు అప్పుడు ఆ ఫీలింగ్ కలిగిద్ది. 24 hours ఇదే ఫీలింగ్లో ఉంటాడు. అసలు ఏం కనిపించదు, కలర్స్ కనిపించదు. అప్పటి నుంచి దేవుడిని నమ్మటం కూడా మానేశాను. ఎందుకు? నా బిడ్డే నాకు దేవుడు అనేసి. కనిపించిన దేవుడికి పూజలు చేయటం కంటే నా కొడుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్తా సార్. కాకపోతే సార్ కాళ్ళకు మాత్రం నమస్కారం చేయాలి సార్. ఇలాంటి ఫాదర్ దొరకటం కూడా చాలా కష్టం పిల్లలకి. ఇప్పుడు నార్మల్గా అమ్మాయి పుట్టిందంటేనే వదిలేస్తున్నారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నిరుపేద కుటుంబంలో పుట్టి స్వయం కృషితో పైకి ఎదిగిన పోలీస్ ఆఫీసర్. పేరు బూడిద సునీల్, ఏసీపీ విశాఖపట్నం కమిషనరేట్. సునీల్ కుమార్ గారు ఆషామాషిగా పైకి రాలేదు. ఆయన దినసరి కూలీ కుటుంబంలో పుట్టి ఆయన కూడా దినసరి కూలీగా పనిచేస్తూ క్రమేపీ పైకి వచ్చారు. ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆయనకి ఆ ఊర్లోతో పాటు ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా మట్టిలో మాణిక్యం అని పేరు చెప్తారు. అంటే ఎలాంటి జీవన కష్టాలు అంటే మా సినిమా కష్టాల కన్నా మించిపోయిన కష్టాలు కనిపిస్తాయి. కానీ ఆయన పోలీస్ అవ్వాలనుకున్నారు, అయ్యారు. పోలీస్కి ముందు ఆయన కుటుంబ పోషణ కోసం చాలా చాలా పనులు చేశారు. కానీ ఎక్కడ నామోష పడకుండా తనకన్నా చెప్పుకుంటారు. తర్వాత పోలీస్ అయిన తర్వాత ఆయన కడపలో పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, ప్రస్తుతం క్రైమ్ ఎలాగుందనే విషయాలతో పాటు ఆయన కుటుంబ నేపథ్యం అంటే తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. బూడి సునీల్ గారు సార్, ఏసీపీ సిసిఎస్ విశాఖపట్నం. సార్ మీ బ్యాక్ సైడ్ చూస్తుంటే చాలామంది పోలీసు వారు ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుడతాం. నేను అక్కడి నుంచి వచ్చినోడిని, వ్యవసాయ కుటుంబం నుంచి వస్తుంటారు, కొంతమంది రకరకాల బ్యాక్గ్రౌండ్స్ వస్తారు. కానీ మీది చూస్తుంటే అసలు మనం ఊహించిన విధంగా కనిపిస్తుంటాయి. అంత నిరుపేద కుటుంబంలో పుట్టి క్రమేపీ చదువుకొని ఈ స్థాయికి రావడానికి మీరు పడ్డ కష్టంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు చాలా రకరకాలు కనిపిస్తుంటాయి. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. అటువంటి ఏమైనా ఎదుర్కొన్నారా? ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నం క్రైమ్స్ దీంట్లో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి కేసులు వస్తున్నాయి, క్రైమ్ కల్చర్ ఏ విధంగా మారుతుంది, ప్యాటర్న్ ఎలాగ మారుతుంది? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ వేసుకోవడానికి మీరు పడ్డ కష్టం. సార్ నా పేరు సునీల్, మా నాన్నగారి పేరు కొండ, అమ్మ పేరు రాహెల్. మాది కృష్ణా డిస్టిక్ జగ్గేపేట మండలం బోదవాడ విలేజ్. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు. కూలి పని చేసేసి నన్ను చదివించారు. చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్గానే చదివేవాడిని. అమ్మకి నాన్నకి ఇద్దరికి కూడా బాగా ఎక్కువ నమ్మకం, నేను బాగా చదువుతానని చెప్పేసి, నా వల్ల వాళ్ళ లైఫ్లో మారుతాయని చెప్పేసి ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. నేను గురుకుల పాఠశాలలో చదివాను, మచిలీపట్నం రుద్రవరం గురుకుల పాఠశాలలో చదివాను. గురుకుల పాఠశాల చదివినప్పుడు గురుకులలో మంచి ఫౌండేషన్ ఉంటుంది సార్. అంటే పిల్లలకి స్వయంగా ఎదిగేటటువంటి ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ గురుకుల పాఠశాలలో ఉంటుంది. ఆ గురుకుల పాఠశాల ఫౌండేషన్ అనేది నేను సెల్ఫ్గా ఆలోచించడం కోసమైనా, కష్టపడటం కోసమైనా చాలా ఉపయోగపడింది. అక్కడ టీచర్స్ కూడా టీచర్స్గా కంటే పేరెంట్స్గా ఎక్కువ ఉంటారు. వాళ్ళు పేరెంటల్ కేర్ ఉంటుంది గురుకుల పాఠశాలలో. దాని తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ మా జగ్గేపేటలో చదివాను. చదివిన తర్వాత అక్కడ నాన్న ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ నేను 1 year చదువు మానేశాను సార్. 1 year చదువు మానేసి మళ్ళీ కూలి పనులకు వెళ్ళాను. కూలి పనులకు వెళ్ళినప్పుడు ఆ తర్వాత అమ్మ బాగా కష్టపడి చదివించారు. చదివించిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేశాను. డిగ్రీ చేస్తున్నప్పుడే ఒక పూట కాలేజీకి వెళ్ళేవాడిని, ఇంకొక పూట పార్ట్ టైం స్కూల్ టీచర్గా పనిచేస్తూ తర్వాత ఈవినింగ్ పూట ట్యూషన్లు చెప్పుకునేవాడిని. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి బ్యాంక్ దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక అతను తీసాడు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రూమ్మేటే ఫ్రెండ్ నా దొంగతనం చేసాడు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసేసి వాటింగ్ చేసుకుంటాడండి. వాటితో తను జాబ్ చేశాడు. అరే అంటే నా ఐడెంటిటీని కొట్టేసి తను జాబ్ చేశాడు అన్నమాట. అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మిస్ అవ్వడం, తర్వాత నేను బ్యాంక్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే నాకు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టయానికి అందకపోవడం, లేకపోవడం వల్ల నేను డూప్లికేట్ సర్టిఫికేట్స్ పట్టుకొని పోవడం, వాటి వల్ల నేను బ్యాంక్ జాబ్ మిస్ అవ్వడం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను. సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీ ఫస్ట్ గుజరాత్లో పనిచేశాను సార్ 1 year. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ జగ్గేపేటలోనే మా ఊర్లోనే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను.
అక్కడ ఒక 4 ఇయర్స్ పనిచేశాను. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి టైంలోనే మ్యారేజ్ చేసుకున్నాను. మీ మ్యారేజ్ కూడా ఎర్లీ ఏజ్. అది సినిమా స్టైల్లో ఉంటుంది కదా మీరు. అంటే మీ ఇద్దరు పరిచయం అలా జరిగింది? ఇద్దరం కూడా అంటే ఫస్ట్ తను నాకు తెలుసు సార్. నేను స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు తను చూశాను. చూసిన తర్వాత నేను మా పేరెంట్స్కి చెప్పాను, తను వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది. ఇద్దరు పేరెంట్స్ అందరూ కూడా మాట్లాడుకొని కుదిరిచ్చి చేశారు. కానీ మీ పెళ్లి సమయానికి మీకు ఉద్యోగం కూడా కరెక్ట్ లేదట కదా? అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగం. పెళ్లి సమయానికి ఉద్యోగం లేదు. బట్ నేను బాగా చదువుతానని, కంపల్సరీగా ఏదో ఒక కష్టపడి ఎలాగైనా బాగా చూసుకుంటాడని నమ్మకం అమ్మాయికి ఉండేది. ఓకే, సూపర్. దానివల్ల తన వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే ఊర్లో వాళ్ళు కూడా టెస్ట్ మనీస్ కూడా ఉంటాయి కదా సార్. ఆ టెస్ట్ మనీస్ని బట్టి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత 2012లో మ్యారేజ్ అయింది. 2013 ఏప్రిల్కి ఫస్ట్ బాబు పుట్టాడు. ఫస్ట్ బాబు పుట్టినప్పుడు ఆ ఫస్ట్ బాబుకి బ్లైండ్గా పుట్టాడు అనమాట. అంటే కళ్ళు ఫామ్ అవ్వలేదు, తర్వాత బ్రెయిన్ కూడా సరిగా వర్క్ అవ్వదు. అట్లా పుట్టిన తర్వాత ఇంకా అబ్బాయి పెరిగే క్రమంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి చూసాం సార్. చూసినప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలోనే ఉంటే ఆ బాబుని ఫ్యూచర్లో సరిగ్గా చూసుకోలేము, తన నీడ్స్కి సరిపడా అన్నీ అందించలేమని చెప్పేసి కేవలం బాబు కోసమే మళ్ళీ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ జాబ్ మా వైఫ్కి, అమ్మకి, తర్వాత మా పేరెంట్స్కి అందరికీ చెప్పేసి నేను జాబ్ మానేస్తాను, నాకు కొంచెం ఒక అవకాశం ఉండి చదువుకుంటానని చెప్పేసి వాళ్ళని అడిగాను. వాళ్ళు కూడా ఎక్కడ కూడా హెసిటేట్ చేయలేదు. తర్వాత వద్దు అనే మాట కూడా అనలేదు. అనకుండా వాళ్ళు కూడా నువ్వు చదువుకో బాబు అని చెప్పేసి అని మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే అత్త మామ, మా మామయ్య బి వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తాడు. అత్త వెంకటరామమ్మ. అక్కడ మా ఊరికి 15 కిలోమీటర్స్ దూరం ఉంటుంది వాళ్ళూరు. వాళ్ళిద్దరూ చెప్పారనమాట. వాళ్ళ నాన్న నాతో ఒక మాట అన్నాడు, నాకు బాగా గుర్తు. పెళ్ళైన తర్వాత నీ భార్య కానీ ఆ అమ్మాయి నీకు పెళ్ళి కాకముందు, పెళ్ళైన తర్వాత నా కూతురే, నేను చూసుకుంటాను, ఇబ్బంది లేకుండా మీరు చదువుకోండి. ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, బాగా సపోర్ట్ ఇచ్చారు. చాలా మంచోడు కూడా, అంటే నేను చూసినటువంటి మంచోళ్ళలో నెంబర్ 1 మంచోడు. చాలా మంచోడు. అంటే హ్యూమన్ బీయింగ్స్లో ఇటువంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది ఆ మెంటాలిటీ చూస్తే. ఎప్పుడు కోపం చూడలేదు ఆయనకి. నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ ఆయన బ్రతుకున్నారు. రీసెంట్గా చనిపోయారు లాస్ట్ ఇయర్. 10 ఇయర్స్లో నేను ఎప్పుడు ఆయన ఫేస్లో కోపం చూడలేదు. ఆయన మంచిగా సపోర్ట్ చేసేసి నేను 2 ఇయర్స్ ప్రిపేర్ అయినప్పుడు హైదరాబాద్లో వాళ్ళ పేరెంట్సే మా వైఫ్ని, 2 పిల్లల్ని, అప్పటికి 2 అబ్బాయి కూడా పుట్టాడు, 2 పిల్లల్ని కూడా వాళ్ళే పెంచారు. మంచి సపోర్ట్ ఇచ్చారు. అక్కడ ప్రిపేర్ అయినప్పుడు మళ్ళీ అక్కడ హాస్పిటల్లో, అంటే నేను అక్కడ ప్రిపేర్ అవుతున్నప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, రిజల్ట్ కూడా రాలేదు. అప్పుడు మా వైఫ్ వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యి తను ఒక 48 డేస్ కోమాలో ఉన్నాడు. కోమాలో ఉంటే మళ్ళీ నేను ప్రిపరేషన్ వదిలిపెట్టేసి హాస్పిటల్కి వచ్చాను. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్, గొల్లపూడి హాస్పిటల్లోనే 48 డేస్ నేను కూడా ఉన్నాను. ఉంటే ఇంకా బై గ్రేస్ ఆఫ్ గాడ్ అక్కడే నాకు మెయిన్స్ రిజల్ట్ రావడం, అక్కడ నుంచే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అంటే మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన, ఆర్టీసీ డ్రైవర్కి చేసేవాళ్ళు. ఆయన రికవర్ అవుతుంటే ఇంకా ఆయనకి ఒక కాలు, ఒక చెయ్యి పడిపోయింది యాక్సిడెంట్లో, పక్షవాతం టైప్ వచ్చేసింది. పడిపోయిన తర్వాత ఆయన పడిపోయిన వెంటనే దేవుడు మళ్ళీ నాకు వెంటనే జాబ్ ఇచ్చేసి ఫ్యామిలీని రికవర్ చేశాడు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ కడప సార్. ఓకే. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ కడప వెళ్ళారు. కడపకు ముందు కూడా మీకు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? కడప ముందు ట్రైనింగ్ అనంతపూర్లో జరిగింది సార్. 1 ఇయర్ ట్రైనింగ్ అక్కడ జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రే హౌండ్స్ ట్రైనింగ్ 3 months చేసాం వైజాగ్ సిటీలోనే. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్లో భాగంగా నేను చిత్తూరులో పనిచేశాను సార్. నెక్స్ట్ వెస్ట్ గోదావరి చేశాను. ఫస్ట్ పోస్టింగ్ కడప. ఫస్ట్ పోస్టింగ్ కడప. ఓకే. మీరు చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు. అంటే 1 రోజు 2 రోజులు కదా, మీరు వైకుంఠపాలిలోకి సడన్గా ఎక్కలేదు, ప్రతి స్టెప్ ఎక్కుకుంటూ వచ్చారు. మీరు యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీ మామగారికి కానీ మీ అమ్మగారు కానీ ఏమన్నారు? ఫస్ట్ నేను యూనిఫామ్ వేసుకున్నప్పుడు చూసింది మా తమ్ముడు చూశాడు. నా బ్రదర్, నాకు తమ్ముడు ఉన్నాడు. నా బ్రదర్ చూసి నేను యూనిఫామ్ వేసుకుని తనకు కనపడగానే ఏడ్ చేశాడు. అంటే ఫ్యామిలీలో కూడా, మన ఫ్యామిలీ కూడా యూనిఫామ్ వేసుకుంటారా, దేవుడి అదృష్టం ఇచ్చాడని చెప్పేసి. తర్వాత మా అమ్మ ఇచ్చింది, మా వైఫ్ ఏడ్ చేసింది. ఆయన కూడా, ఆయన అప్పటికి నేను యూనిఫామ్ వేసుకున్న టైంకి ఆయన పక్షవాతంతో ఉన్నారు. పక్షవాతం ఉన్నా సరే నేను యూనిఫామ్ వేసుకుని ఆయన కనపడినప్పుడు ఆయన లేసి సెల్యూట్ చేశారు. ఓకే. కానీ మీ ఊర్లో అప్పటికే మిమ్మల్ని తక్కువ అంచనా చులకన చేసే వాళ్ళందరూ ఏమన్నారండి? అంటే తక్కువ అంచనా చులకన అనేది కొంతమంది ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు అందరూ సైలెంట్ అయ్యారు.
మేబీ వాళ్ళు కూడా ఒక రీజన్ ఏమో, వాళ్ళు చూసే చూపులు కానీ వాళ్ళ కామెంట్స్ కానీ వీళ్ళందరికీ ఆన్సర్ అనేది మనం రిజల్ట్తోనే ఇవ్వాలి కానీ ఇంకా మాటలు. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళేసారు మీకు ఎస్పీ ఎవరు? ఫస్ట్ పోస్టింగ్ చేసినప్పుడు నాకు ఎస్పీ అన్బురాజన్ సార్. ఎవరండి? అన్బురాజన్ గారు. ఇప్పుడు ఉన్నారు కదా? ఇప్పుడు కూడా. అక్కడ మీకు మెయిన్ మీ కడప అనగానే అందరికీ రకరకాల ఊహాగాలు నడుస్తుంటాయి. కానీ కడపలోనే లాంగ్ టర్మ్ చేసే ఆఫీసర్ కూడా ఉన్నారు, అన్నభుజరాజు సార్ లాంటి వాళ్ళు కొంతమంది. అంటే ప్రజలు బయట అనుకున్నంతగా వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కాదు, బయట ఉన్న ప్రచారం వాళ్ళు జరుగుతుంటాయి. మీరు అక్కడ వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ అచీవ్మెంట్ ఏముంది? నేను కడపకి వెళ్ళాను సార్. కడపకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అన్బురాజన్ సార్ని కలిశాను. సార్ని కలిసినప్పుడు సార్ నిజంగా అంటే ఒక స్టూడెంట్ లాగా, ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేసేసి ఎలా పోలీసింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పి ప్రతి చిన్న విషయంలోనూ గైడ్ చేసేవాళ్ళు సార్. ఎప్పుడు ఏంటంటే సార్ గైడెన్స్ ఎలా ఉంటుందంటే మనకు సుపీరియర్తో మాట్లాడుతున్నాం అనే ఫీలింగ్ ఉండదు. మన ఓన్ బ్రదర్తో మాట్లాడుతున్నట్టు, లేదంటే కనుక మన ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడుతున్నట్టు అంత చాలా ఫ్రీగా గైడ్ చేసేవాళ్ళు. సార్ గైడెన్స్ వల్ల కడప అనేది ఫస్ట్ కడప పోస్టింగ్ అనేది న్యూస్ పేపర్లో చూసుకున్నప్పుడు కడప అనేది అంటే సినిమాల్లో చూసిన కడపలా అట్లా ఉండేది. మాకు కడప అనేది ఎప్పుడు నేను వెళ్ళలేదు. నా పోస్టింగ్కి ముందు నేను ఎప్పుడు కడప విజిట్ చేయలేదు. అమ్మ కడప పడిందా అని చెప్పేసి భయపడ్డాను. భయపడిన తర్వాత కడప వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే సార్ నిజంగా మంచి మనుషులు, చాలా బాగా ప్రేమిస్తారు. వాళ్ళ గౌరవం కానీ, మర్యాదలు కానీ, వాళ్ళ ప్రేమలు కానీ అల్టిమేట్ సార్. అంటే నాకు తెలిసి నేను ఏ ఏరియాలో చూడలేదు. ఇప్పుడు స్టేట్ అంతా కూడా దాదాపుగా అన్ని ఏరియాల్లో ఏదో రకంగా తిరిగాను, ఫ్రెండ్స్ కోసమో, పోస్టింగ్ల వల్ల ఫ్రెండ్స్ ఇట్లా తిరిగాను, కానీ కడపలో ఉన్నంత ప్రేమ అనేది నేను ఎక్కడ చూడలేదు సార్. మీకు బాగా నచ్చిన కేసు చెప్పండి, అక్కడ మీ ద్వారా డిటెక్ట్ అయిన కేసు. అంటే నేను కడపలో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ దొంగలు కడపకు వచ్చారు సార్. మధ్యప్రదేశ్ నుంచి దొంగలు పడ్డారు. వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు, తర్వాత ఎక్కడైతే ఆర్టీపీపీ అని చెప్పేసి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్, ఇటువంటి క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటాయో ఎంప్లాయీస్ ఉండేటటువంటి క్వార్టర్స్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు సార్. దొంగతనాలు చేస్తే వరుసగా 3 ఫ్యాక్టరీల్లో, ఒకటి ఆర్టీపీపీలో, తర్వాత జువారీలో, ఇంకొకటి వచ్చేసి వేరే ఫ్యాక్టరీలో 3 చోట్ల కూడా అదే దొంగలు వచ్చేసి దాదాపుగా ఒక 70-80 లక్షల పైన దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. దాన్ని మేము టీమ్గా ఫామ్ అయ్యి మొత్తం ఒక 1 మంత్ ట్రై చేసి, ఆ 1 మంత్ ఒక టీంలు ఫామ్ చేసి మధ్యప్రదేశ్ నుంచి దొంగలు పట్టుకొని వచ్చేసి రికవర్ చేసాం సార్. చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్. అంటే లైక్ కాకి సినిమాలో వాళ్ళు రాజస్థాన్ వెళ్తారు, మా టీం మధ్యప్రదేశ్ వెళ్ళారు. మీరు వెళ్ళారా? నేను వెళ్ళలేదు సార్, మా టీం. ఓకే, ఇంకా ఏమన్నా గుర్తుంది? కడపలో ఉన్నప్పుడు ఇంకా అంతా కూడా కేసులు అంటే నార్మల్ కేసులే ఉంటాయి సార్. అనుకున్నంత సెన్సేషనల్ కేసులు ఉండదు సార్. అంటే బయట చెప్పుకున్నంత అట్లా ఉండదు. అంటే కడపలో వెళ్ళి ఎవరైనా 1 మంత్ ఉంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ పర్సెప్షన్ అంతా మారిపోద్ది సార్. సాధారణంగా ప్రతి పోలీస్ ఆఫీస్ ఫస్ట్ పోస్టింగ్లో విజిబుల్ పోలీసింగ్ ప్రయారిటీ ఇస్తారు. అవును. మార్నింగ్ పీక్ టైం, ఈవినింగ్ పీక్ టైంలో పబ్లిక్లో తిరగాలని. అంటే పోలీస్ కనబడితే ఒక ధైర్యం ఉంటుంది ప్రజలకి. ఆ విధంగా మీరు తిరిగారు కడపలో? కడపలో బాగా తిరిగాను సార్. నేను ఎప్పుడు విజిబుల్ అంటే జనాల్లో ఉండడం అనేది నాకు ఎక్కువ ఇష్టం, ఆఫీస్లో కంటే కూడా. ఫస్ట్ కడపకి వెళ్ళగానే రాయల్ ఎన్ఫీల్డ్ సౌండ్ వచ్చేటటువంటి సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో, ఒక 500-600 బైకులకి అన్నిటికీ సైలెన్సర్లు పీకేసేసేసి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చేసి, అంటే దానివల్ల చిన్నపిల్లలు, హార్ట్ పేషెంట్స్ అవి డగ్గ సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అవి ఒరిజినల్ సైలెన్సర్లు కాకుండా మోడిఫైడ్ సైలెన్సర్లు పెడతారు సార్. ఆ సైలెన్సర్లన్నీ కూడా వాళ్ళకి తీసేయించి కౌన్సిలింగ్లు చేసినప్పుడు జనాలు, ముసలివాళ్ళు ఎక్కువ మంది అప్రోచ్ అయ్యారు సార్. సార్ కడప ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, ఈ సౌండ్ లేకుండా ఉంది, నైట్ హ్యాపీగా నిద్రపోతున్నాం అని చెప్పేసి వచ్చి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. విజిబుల్గా బాగా తిరిగేవాళ్ళం సార్. తర్వాత ట్రాఫిక్ సెట్ చేయడం కానీ, ఆటో వాళ్ళని యూనిఫామ్లో ఏం చేసేసి ఆటోలన్నీ కూడా రోడ్డు మధ్యలో పార్కులు చేయకుండా ఏంటంటే డైలీ పోలీసింగ్ అనేది బాగా చేసేవాళ్ళం. హ్యాపీగా ఉండేది. ఓకే. జనాలు అప్రోచ్ అయినప్పుడు కూడా వాళ్ళ లవ్ అండ్ కేర్ చాలా బాగుంటుంది. తర్వాత కడపలో మీకు ఇటువంటి చేస్తున్నప్పుడు పొలిటికల్ ప్రెజర్ రాలేదా? మా వాళ్ళ బండిని ఆపద్దు అటువంటిది? కడపలో సార్, కడపలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ గొప్పతనం ఏంటంటే వాళ్ళు పోలీసింగ్లో ఇన్వాల్వ్ అవ్వరు సార్ పెద్దగా. దేంట్లో అవుతారు అంటే మా విషయాల్లో అసలు, అంటే నాకు పోలీసింగ్ తెలుసు సార్. వాళ్ళు ఎప్పుడు కూడా పోలీసింగ్లో ఇన్వాల్వ్ అయ్యి సార్ అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పేసి చెప్పరు. ఆఫీసర్కి ఫ్రీడమ్ ఇస్తారు. తర్వాత కామన్ పీపుల్ ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఒక ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా ఎవరో ఇబ్బంది పడుతున్నారంటే ఒకసారి చూడండి సార్,
వాళ్ళు చెప్పే ఒకే మాట, సరే ఇట్లా ఇబ్బంది ఉందంట చూడండి అనే చెప్తారు. కానీ వీళ్ళకే చేయండి ఇటువైపే చేయండి అని నాకు ఏ రోజు ఫోన్ రాలేదు సార్. నేను 1 year చేశాను, ఏ రోజు ఫోన్ రాలేదు. కడపలో మీరు మోటివేషన్ క్లాసులు ఎందుకు తీసుకున్నారు? మోటివేషన్ క్లాసులు ఎందుకు తీసుకున్నామని అంటే సార్, ఇప్పుడు నేను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. తర్వాత నేను చదువుకునేటప్పుడు నాకెవరు సపోర్ట్ లేక, నాకు ఎట్లా చదవాలి ఏం తెలియక నేను దాదాపు ఒక 6 months వరకు కన్ఫ్యూజన్లో ఉండిపోయాను. అంటే అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలియక అకాడమిక్స్ లాగా చదివేవాడిని. అంటే నార్మల్గా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినట్టే చదివినప్పుడు అదనేది కరెక్ట్ కాదు, అట్లా చదవడం కరెక్ట్ కాదని చెప్పేసి అనిపించడం. తర్వాత కొన్నిసార్లు నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా నేను ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకొని వచ్చానా, ఇట్లా ప్రిపరేషన్లో నాకు జాబ్ వస్తుందా రాదా, అసలు నేను ఇట్లా ప్రిపేర్ అవ్వడం కరెక్టేనా అని చెప్పేసి డౌట్లతో ఉండేసి కొన్నిసార్లు ప్రిపరేషన్ ఆపేద్దామని కూడా నాకు అనిపించేది. అందు గురించి అట్లా ఎవరైతే ప్రిపరేషన్ కోసం పూనుకున్న పిల్లలు ఎక్కడ కూడా ఆగకూడదు. తర్వాత ఈ జాబ్ అనేది నా లైఫ్ని ఎంత మార్చిందో నాకు తెలుసు. కాబట్టి పేద పిల్లలు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ రీజన్ చేతనే ఆగిపోతే వాళ్ళ లైఫ్లో కూడా ఆగిపోతాయనే ఉద్దేశంతో కంపల్సరీగా పిల్లలు ప్రిపేర్ అవుతున్నారంటే నేను మ్యాక్సిమం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత కొంత మాట్లాడటానికి ట్రై చేస్తాను సార్. అందు గురించి. ఓకే, అంటే ఈ మోటివేషన్తో పాటు ఎక్కువ సోషల్ యాక్టివిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారట కదా? సోషల్ యాక్టివిటీస్ అంటే ఎక్కువగా ఇది సార్ బుక్స్. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ గురించి ఇబ్బంది పడ్డాను. నేను నా ప్రిపరేషన్లో నేను ఏవైతే ఇబ్బందులు ఫేస్ చేశానో అటువంటి ఇబ్బందులు చదువుకునే పిల్లలు ఫేస్ చేస్తే కనుక కంపల్సరీగా ఏదో రకంగా, అంటే నేను చేయగలిగితే నేను చేయడం కానీ, లేదంటే కనుక నాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కొంచెం వెల్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేసేసి ఇట్లా వాళ్ళకి ఆ పిల్లల్ని పరిచయం చేసి వాళ్ళకి బుక్స్ ఇప్పించడము, లేదంటే కనుక తర్వాత నెంబర్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నాకు పరిచయం ఉంటాయి సార్. ఎందుకంటే పిల్లలకి మోటివేషన్ క్లాస్కి వెళ్తూ ఉంటాను. ఇన్స్టిట్యూట్స్ పరిచయం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను రిక్వెస్ట్ చేసుకొని పేద పిల్లలు ఎవరైతే ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని కోచింగ్లకు పంపించడం. వాళ్ళు కూడా అంటే నేను పంపించడం గొప్పతనం కాదు కానీ సార్, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకొని కంపల్సరీగా సునీల్ సార్ చెప్పారంటే కంపల్సరీగా వీళ్ళు పేదోళ్ళు ఉంటారు, జెన్యూన్ ఉంటారని ఒక నమ్మకం వాళ్ళకు ఉండి చాలామందికి పిల్లలకి అట్లా ఫ్రీగా కోచింగ్లు ఇచ్చారు సార్. ఓకే సార్, కడప తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మదర్కి క్యాన్సర్ రావడం వల్ల అక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ అనకాపల్లి వచ్చాను సార్. అనకాపల్లి 1.5 years చేశాను. 1 year 5 months దాదాపుగా చేశాను సార్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చాను. ఓకే, కడపలో వచ్చిన తర్వాత మీకు బాగానే ఉంది మోటివేషన్ అంతా. అనకాపల్లి మీ కెరీర్లో ఒక పెద్ద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇష్యూ ఏం జరిగింది? అది ఒక అన్ఫార్చునేట్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్, ఇంకంతే. కానీ వెహికల్ తీసుకోవడం అన్నది, దాంట్లో మీరు రావడం అన్నది కరెక్ట్ అంటారా? లేదు మీకు తెలియకుండా ఇన్స్పెక్టర్ ఇచ్చిన వెహికల్ని మీకు తెలియకుండా కూడా జరగచ్చు కదా? ఇదంతా కూడా ఇంకా అన్ఫార్చునేట్ సార్. దీని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఓకే, కానీ అనకాపల్లిలో రియల్ ఎస్టేట్ వివాదాలు దాంట్లో ఎక్కువగా తలదూర్చారనేది వార్త ఉంది సార్. ఇప్పుడు ఏంటంటే సార్, మీరే పర్సనల్గా తీసుకొచ్చి వాళ్ళని మాట్లాడేవారని, కొంతమంది రౌడీలు మీరే లాఠీతో కాళ్ళు ఎరగొట్టేవారని. కాళ్ళు ఎరగొట్టడం ఇట్లా ఏం జరగదు సార్. నార్మల్గా ఏంటంటే ఎవరైనా ఇట్లా ఒక ఒరిజినల్ అంటే జెన్యూన్ పిటిషనర్ ఎవరైనా ఉన్నప్పుడు, జెన్యూన్ పిటిషనర్ మా యొక్క భూములు ఆక్రమించుకున్నారనో లేదంటే ఇంకేదన్నా చేశారని చెప్పేసి ఇట్లా మాకు కంప్లైంట్ వచ్చినప్పుడు దాని యొక్క జెన్యూనిటీని వెరిఫై చేసేవాళ్ళం సార్. అంటే పోలీసు పట్టించుకోకపోతే ఇంకా దాదాపుగా చాలా గ్యాప్ వచ్చేస్తుంది సార్ జనాలకి జస్టిస్ జరగడం కోసం. జెన్యూనిటీని వెరిఫై చేసేసేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అఫీషియల్స్తో మాట్లాడి, సార్ వీళ్ళు ఇట్లా పిటిషన్కి వచ్చారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏంటి డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అని చెప్పేసి వాళ్ళతో వెరిఫై చేయించుకొని వెరిఫై చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన డేటాను బట్టి కంపల్సరీగా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు సార్. కేసు రిజిస్టర్ చేసేసేసి ఎవరైతే ఇట్లా ఆక్యుపై చేసినా లేదంటే ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ని ఇబ్బంది పెట్టినా కంపల్సరీగా పిలిచి మీరు ఇట్లా చేయడం వల్ల దానివల్ల ఏమవుతాయంటే సార్, ఫర్దర్గా లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ రావడం, ఒకరినొకరు కొట్టుకోవడాలు, దాంట్లో ప్రమాదవశాత్తు చచ్చిపోవడాలు కూడా జరుగుతాయి. దాని గురించి ఏంటంటే ముందుగానే మేము పిలిచి కౌన్సిలింగ్ చేసేసి ఇట్లా ల్యాండ్ గ్రాబింగ్ ఇటువంటివి చేస్తే కనుక కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున లీగల్ యాక్షన్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటామని చెప్పేవాళ్ళం సార్. కౌన్సిలింగ్ అంటే కరెక్ట్తోనే నోటితోనే సార్, నోటితోనే చెప్పేవాళ్ళం, స్ట్రిక్ట్గా చెప్పేవాళ్ళం. కంపల్సరీగా దానికి సివిల్ మ్యాటర్లో మీకు ఒక ఎస్ఓపి ఉంది ల్యాండ్ డిస్ప్యూట్లో. ఆ ఎస్ఓపి కాకుండా వాళ్ళని కొట్టేవారు. ఎస్ఓపి కాకుండా కొట్టడాలు అనేది ఏం జరగవు సార్. అంటే ఏంటంటే సివిల్ మ్యాటర్లు పట్టించుకోలేదు అంటే పోలీస్ ఎప్పుడైనా సరే ఇట్లా పేదోళ్ళు ల్యాండ్స్ ఎవరైనా ఆక్యుపై చేస్తున్నారని చెప్పేసి వాటిని పట్టించుకొని, మేము పట్టించుకోవడం అంటే ఇప్పుడు మాకు రెవెన్యూ డిపార్ట్మెంటల్ పరంగా మాకు ఎటువంటి రైట్స్ ఉండవు సార్. పట్టించుకోవడం అంటే ఏంటంటే సపోజ్ మీ ల్యాండే ఎవరన్నా కబ్జా చేశారు,
మీరు ఇమీడియట్గా రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పోలీస్ దగ్గరికే వస్తారు సార్. పోలీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మా మ్యాటర్ కాదు, సివిల్ మ్యాటర్ అని చెప్పేసి మీ సబ్జెక్ట్ ఏం వినకుండా ఇది జస్ట్ సివిల్ మ్యాటర్ అని చెప్పేసి మేము వదిలేస్తే అక్కడ ఎవరైతే మీ ల్యాండ్ కబ్జా చేస్తారో వాళ్ళకి హ్యాపీ సార్ అది. వాడికి హ్యాపీ ప్లస్ నేనేం చేస్తానంటే కోర్టు వెళ్ళని టైం వద్దని ఎవడో ఒక రౌడీ దగ్గరికి వెళ్తా. అది తర్వాత ఏం చేస్తారనేది అది మీకు ఉంటుంది. కానీ మేము ఏం చేస్తామంటే దాన్ని ఆ పిటిషన్ వచ్చినప్పుడు పిటిషనర్ ఎవరైతే మీ రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడినప్పుడు కంపల్సరీగా అక్కడ ఆ పిటిషనర్ చెప్తారు సార్. పిటిషనర్ చెప్పి ఇట్లా మా డాక్యుమెంట్స్ ఉన్నాయని చూపిస్తారు. డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు చూపించినప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం ఎంఆర్ఓకో లేదంటే ఆర్డీఓ వరకు మేము మాట్లాడటం జరుగుతుంది సార్. మాట్లాడటం జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి దాని మీద జెన్యూనిటీని బట్టి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే మేము ఎఫ్ఐఆర్ చేస్తాం సార్. ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే పడిందో అప్పుడు ఏంటంటే ఇంతకుముందు హాయిగా కబ్జాలు చేసుకునే వాళ్ళు కానీ ఇంకెవరన్నా ఉన్నవాళ్ళు ఈ పోలీసు వాళ్ళ వల్ల మా యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతున్నాయని చెప్పేసి వీళ్ళు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నారని ఒక బ్రాండ్ వేస్తారు. అంతేగాని సివిల్ మ్యాటర్లు అంటే ప్యూర్ సివిల్ ఇష్యూస్ చేయం సార్ ఎప్పుడు కూడా. ఎవరైనా ఒక ల్యాండ్లోకి ఇంకొక ల్యాండ్లోకి టెస్ట్ పాస్ అయినప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్లు వేసే చేస్తాం ఏం చేసినా సార్. ఓకే, కానీ అనకాపల్లి సివిల్ మ్యాటర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు మీరు అంటున్నారు. కానీ సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వబట్టే కొంతమంది మీ బాధితులందరూ ఒక సంఘంగా ఏర్పడి మీరు ఎక్కడ దొరుకుతారని వాచ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళకి ఈ పాయింట్ దొరకడంతో వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు బాగా అనేది ఒక వాదన ఉంది. వాస్తవం అంటారా? అది నాకు తెలియదు సార్. నేనైతే నా దగ్గరకు వచ్చిన పిటిషనర్ని జెన్యున్గా ఎంక్వైరీ చేస్తాం. ఏ పిటిషనర్ వచ్చినా సరే జెన్యున్గా ఎంక్వైరీ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి లెటర్లు రాస్తాం సార్. కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి లెటర్లు రాసి ఆ డిపార్ట్మెంటల్ యొక్క రివ్యూ తీసుకున్న తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి మాత్రమే దానికి ముందుకెళ్ళేవాళ్ళు. ఇట్లా ఎప్పుడైతే మేము కేసులు రిజిస్టర్ చేయడం స్టార్ట్ చేసామో ఈ ల్యాండ్ గ్రాబర్స్ మీద, అప్పటి నుంచి మేబీ మీరు అనుకున్నది వాళ్ళు ఏమన్నా అట్లా ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు కూడా నా గురించి ఏమనుకుంటున్నారు ఏంటనేది నేను ఎప్పుడు అడగలేదు సార్. నాకైతే తెలియదు. మరి మేబీ సొసైటీ మీ చేతులు తన్నులు తిన్న వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి మీకు జరిగిన సంఘటన దాన్ని ఎక్కువగా బ్లోఅప్ చేశారనేది అది నాకు తెలియదు సార్. మీ సుపీరియర్తో కూడా ఎక్కువగా మీరు ఘర్షణ పడేవారట కదా? సుపీరియర్తో ఘర్షణ పట్టాలి ఏముండదు సార్. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో బాస్ అంటే ఎప్పుడు కూడా రెస్పెక్టే ఉంటుంది సార్. ఒక సుపీరియర్ ఆఫీసర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో కంపల్సరీగా మా ఆఫీసర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు అక్కడ అన్బరాజన్ సార్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. తర్వాత ఇక్కడ అనకాపల్లి వచ్చాక కృష్ణారావు సార్, కృష్ణారావు సార్ ఎస్పీ గారు ఉన్నప్పుడు ఎస్పీ గారు చాలా బాగా గైడ్ చేసేవాళ్ళు. చాలా ప్రతి విషయాన్ని ఇట్లా ఉంటుంది పోలీసింగ్ అని నేర్పించేవాళ్ళు. తర్వాత విషయం చెప్పినప్పుడు దానికి ఎట్లా చేయాలనేది చాలా బాగుండేది సార్. కృష్ణారావు సార్, అన్బరాజన్ సార్, గౌతమిశాలి మేడం కూడా మంచిగానే గైడ్ చేసేవాళ్ళు సార్. మాకు ఘర్షణలు అయితే ఏం లేవు సార్. సీనియర్ ఆఫీసర్ ఎప్పుడు చెప్పింది అంతే కదా సార్. అది పోలీస్ డిపార్ట్మెంట్లో మస్ట్ అండ్ షుడ్గా సీనియర్ ఆఫీసర్ అండ్ ఈక్వల్ టు గార్డ్ అన్నట్టు అంతే. కానీ అనకాపల్లిలో మీరు లక్షల రూపాయలు సంపాదించారు అన్నది ఒక ఆరోపణ ఉంది. లక్షల రూపాయలు సంపాదించారనే ఆరోపణే సార్ అది అంతే. ఇంకా లక్షల రూపాయలు సంపాదించుకుని అంటే మీరు అన్నట్టు ఇందాక ఎవరైతే ఈ ఒక గ్రూప్లో నా మీద ఫామ్ అవ్వవు సార్. ఆ గ్రూప్లో అంతా నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. అది కరెక్ట్ కాదు సార్. అనకాపల్లి మీకు బాగా మెమరబుల్ కేసు చెప్పండి. అనకాపల్లిలో మెమరబుల్ కేసులు చాలా ఉంటాయి సార్. ఎందుకంటే అనకాపల్లిలో గాంజాయికి ఇది ట్రాన్సిట్ రూట్ కదా సార్. గాంజాయి ముద్దాయిల్ని ఎక్కువ పట్టుకునేవాళ్ళం. తర్వాత అనకాపల్లిలో మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటంటే వరల్డ్ లార్జెస్ట్ గాంజా డిస్ట్రక్షన్ అనేది 2 times చేసాం సార్. ఒకసారి 2 lakhs కేజీస్ ఆఫ్ గాంజా, తర్వాత రెండోది 1.96 lakhs ఆఫ్ కేజీస్ ఆఫ్ గాంజా. అప్పుడు డీజీ గారు వచ్చారు. డీజీ గారు కూడా వచ్చారు సార్. ఆ రెండు కూడా నా హయాంలోనే నేనున్నప్పుడు అనకాపల్లిలో నా సబ్ డివిజన్లో జరిగాయి సార్. ఇక్కడ అనకాపల్లి నుంచి నర్సీపట్నం దిగుతారా? ఎక్కడ దిగుతారు? మీ పాయింట్ ఎక్కడ, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ ఉంది మీ లిమిట్స్లో? మా లిమిట్స్ ఇప్పుడు నర్సీపట్నం దాటిన తర్వాత రోలుగుంట, రావికమతం ఇవి కూడా అనకాపల్లి లిమిట్స్లో జాయిన్ చేశారు సార్. వాళ్ళు నర్సీపట్నం నుంచి ఒకవైపు దిగుతారు. తర్వాత మాడుగుల రూట్లో పాడేరు నుంచి కిందకి వచ్చే రూట్ ఉంటుంది కదా, అక్కడ అప్పుడు కృష్ణారావు సార్ ఉన్నప్పుడు చెక్ పోస్టులు పెట్టేసి డైలీ కేసులు పట్టుకునే వాళ్ళం. పెద్ద పెద్ద మొత్తాల్లో పట్టుకుని గాంజా మీద చేసిన వర్క్ అనేది చాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్. కానీ అనకాపల్లి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా? అనకాపల్లి రోడ్ యాక్సిడెంట్స్ నేనున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అయ్యాయి సార్. ఎందుకంటే అప్పుడు నేనున్నప్పుడు హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. కన్స్ట్రక్షన్ జరగటం వల్ల కొంచెం యాక్సిడెంట్స్ జరిగేవి. ఇప్పుడు హైవే కూడా ఏంటంటే అక్కడ కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డు ఫెసిలిటీ లేకపోవడం అనేది రోడ్ యాక్సిడెంట్కి. తర్వాత హైవేకి ఆనుకొని ఎక్కువ ఉంటాయి సార్, విలేజెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల అంటే వాళ్ళు అవగాహన కల్పించారు. అవేర్నెస్ మీటింగ్లు ఎప్పుడు పెడతా ఉండేవాళ్ళం.
తర్వాత ఎప్పుడు ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్లో కూడా విలేజెస్కి వెళ్ళి తర్వాత మహిళా పోలీసులు అందరికి కూడా చెప్పేసి వాళ్ళని కూడా అవేర్నెస్ ఇమ్మని చెప్పేసి అక్కడ వాళ్ళ విలేజెస్లో అందరికి పెద్ద మనుషులు వచ్చిన ప్రతిసారి కూడా మస్ట్ అండ్ షుడ్గా చెప్పేవాళ్ళం. ఎవరన్నా కేసుల గురించి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి ఈ ఇన్సిడెంట్ సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా చూపించేవాళ్ళు. ఇట్లా అవుతున్నాయండి చెప్పండి మీ విలేజెస్లో, మేము కూడా చెప్తున్నాం అని చెప్పేసి అవేర్నెస్ బాగా ఇచ్చాం. ఓకే సార్, అనకాపల్లిలో పొలిటికల్ ఒత్తిడి బాగా ఉంటుందండి. అక్కడ ఉన్న నా ఎమ్మెల్యే అవ్వచ్చు, మన మినిస్టర్ అవ్వచ్చు, ఏదో రకంగా పోలీస్ మీద ఒత్తిడి ఉంటుందండి చాలామంది అంటుంటారు. ఆ కల్చర్ ఉందా, మారిందంటారు? సార్ ఎప్పుడు కూడా పొలిటికల్ ఒత్తిడి అనేది ఇందాక కడప గురించి కూడా మీరు అడిగారు. ఏంటంటే పొలిటీషియన్స్, పోలీసు, జనాలు ఇదంతా కూడా ఒక సర్కిల్ సార్. పీపుల్, పోలీస్, పొలిటీషియన్స్. ఎందుకంటే జనాలకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఎక్కువ మంది పొలిటీషియన్స్ అనేవాళ్ళు కొంచెం దగ్గరగా అప్రోచబుల్గా ఉంటారు కాబట్టి పోలీస్ దగ్గరికి కొంతమంది వస్తారు. పోలీస్ దగ్గరికి రాని వాళ్ళు కానీ పొలిటీషియన్స్ పరిచయం ఉన్న వాళ్ళు పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీగా సార్ ఇట్లా జరిగిందంట, ఒకసారి ఇష్యూ చూడండి సార్ అని చెప్పేసి మాకు ఫోన్లు చేస్తారు. ఫోన్ చేసినంత మాత్రాన అది ఒత్తిడి అని అనుకోలేము సార్. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కాబట్టి పబ్లిక్ ఏదైనా వాళ్ళ దగ్గరికి గ్రీవెన్స్ తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీగా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు ఫోన్లు చేస్తారు. అట్లనే మాకు ఫోన్ చేసి సార్ ఇట్లా జరిగిందంట చూడండి అని చెప్పేవాళ్ళు కానీ ఒత్తిడి చేసేవాళ్ళు. అంటే అంతవరకు బాగానే ఉంది, కానీ పేకాడ క్లబ్బుల మీద దాడులు జరిగినప్పుడు మా వాళ్ళు ఉన్నారు విడిచిపెట్టండి అనే ఫోన్లు కూడా చేసేవాడు కదా. మంత్రి గారు కాదు, మంత్రి గారు అనుచరులు. అంటే ఎవరైనా సరే ఇట్లా నార్మల్గా ఫోన్లు వస్తాయి సార్. ఫోన్లు వచ్చినంత మాత్రాన మనం దాన్ని ఆ ఫోన్ని గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళు చెప్పింది చెయ్యం. పోలీస్ ఏంటంటే ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు సపోజ్ బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నప్పుడు ఎవరైనా మనం పట్టుకుంటే ఆ పర్సన్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. అంటే మరి పబ్లిక్ నుంచి ఒత్తిడి ఉందని చెప్పేసి అనుకోవాలా? కాదు కదా సార్. అనకాపల్లి ఇంకొక క్రైమ్ ఉంటుందంటే బల్లాట అంటారు. దాని మీద మీ ఫోకస్ ఏం చేస్తారు? బల్లాట సార్ మ్యాక్సిమం మేము ఉన్నప్పుడు బల్లాటలో అంటే గౌతమిశాలి మేడం గారు అయినా సరే, కృష్ణారావు గారు అయినా సరే, ఈ అనకాపల్లిలో ఏవైతే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు పాతకాలంలో బల్లాటలు జరిగాయి సార్. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇన్సిడెంట్స్ లేవు సార్. అవి కానీ అది ఎక్కడో జరుగుతుంది, ఎందుకంటే అది పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైమ్. అది అక్కడ ఉండేవాడు ఎవడో ప్లేయర్ ఉంటాడు, కానీ మిగతా అంతా పెద్ద బాంబే లెవెల్ నడుస్తుంటుంది. అసలు మీరు మూలాలకు ఎప్పుడైనా టచ్ చేశారా? టచ్ చేసాం సార్. ఎందుకంటే మేము 2 టీంలు పెట్టాము సార్. ఒక టీం వచ్చేసి అక్కడ గ్యాదర్ అయ్యేటటువంటి జనాలను చూడటానికి, ఇంకొక టీం వచ్చేసి ఆ విలేజ్ అప్రోచ్ రోడ్స్ కానీ విలేజ్లో ఉన్నటువంటి కార్నర్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మొత్తం అంతా కూడా ఏరియా డామినేషన్ పార్టీ మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉంటాయి. అక్కడ తిరుగుతూ ఉండి ఎక్కడ ఎవరు ఏం జరిగినా సరే ఇమీడియట్గా పట్టుకోవడం, చిన్న వేస్తే వాటి వెంటనే తీసుకురావడం, కేసులు కట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి సార్. ఒక కేసు అని చెప్పగలరు అందులో బల్లాట్లో? అంటే చాలా కేసులు పెట్టాను సార్. పెట్టినప్పుడు ఇంకా గుర్తులేదు. అదే అంటే పెద్ద మొత్తంలో జరిగినవి ఉండవు సార్. ఇది చిన్నవి ఇక చిన్న చాట్ లాగా వేసేసుకొని అక్కడ ఆడితే వెంటనే మా వాళ్ళు పట్టుకోవడం, మప్తిలోనే తిప్పుతాం సార్ మా వాళ్ళందరినీ కూడా. సార్ అనకాపల్లి వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం, వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం, ఒకసారి బాధ అనిపించేదా? అరే ఇంత కష్టపడి వస్తున్నాం, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నుంచి నా తప్పు లేకపోయినా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం అనేది న్యాచురల్ అనుకోండి, పార్ట్ ఆఫ్ డ్యూటీ. అది మీరేమైనా ఫీల్ అయ్యారా దాన్ని? నేనేం ఫీల్ లేదు, అది మన రొటీన్గా జరిగింది అనుకున్నారు? లేదు సార్. అంటే ఇక్కడ 2 విషయాలు వస్తాయండి. తప్పు చేయకపోయినా బదిలీ చేయడం అక్కడ మనసుకు వచ్చే బాధపడుతుంది. అటువంటి వ్యక్తికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ప్రొటెక్ట్ అవుతుంది. మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేశారు, అప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటంటే? పోలీస్ ఆఫీసర్కి బ్యాక్గ్రౌండ్ ఉంటే పోస్టింగ్లు వస్తాయని అనుకున్నారా, లేదు మన నిజాయితీ మనకు కాపాడుతుంది అనుకున్నారా? సార్ డీజీ సార్ అయితే మనిషిని చూస్తారు సార్, అంతేగాని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా సార్ ఏం చూడరు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు మా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు చేశారు. ఎంక్వైరీలు చేసినప్పుడు ఇష్యూ ఏం జరిగింది ఏంటనేది సార్ వాళ్ళు తెలుసుకొని నేను చేసిన పీరియడ్ కూడా సాచురేషన్ పీరియడ్ సార్. అది 1.5 year అంటే డిఎస్పీకి మంచి పీరియడ్ అన్నట్టు. తర్వాత నన్ను కూడా నా ఫ్యామిలీ ఇబ్బందులు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను అంటే నిజంగా మీరు అన్నట్టు పనిష్మెంట్ లాగా ట్రాన్స్ఫర్ అట్లా ఏం కాదు సార్. ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను అనకాపల్లిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ట్రీట్మెంట్ కోసం రావాలి అంటే నేను సెలవు పెట్టుకొని రావాలి. కానీ ఈరోజు వైజాగ్ నాకు డీజీ సార్ వైజాగ్ ఇచ్చారు. వైజాగ్ ఇచ్చినప్పుడు వైజాగ్లో మా మదర్ ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మా బాబుకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, ఇక్కడ ఉద్యోగం కూడా ప్రశాంతంగా చేసుకుంటున్నాను. అట్లా పనిష్మెంట్గా అనుకోలేదు, పనిష్మెంట్గా అనుకోలేదు సార్. ఎందుకంటే దేవుడు ఏదో నేర్పించాలని అనుకున్నాడు, అందు గురించి నా లైఫ్లోకి ఆ ఇన్సిడెంట్ని పర్మిట్ చేశాడు, జరిగింది. దాని నుంచి నేనేం నేర్చుకోవాలనేది నేను గ్రహించాను. కరెక్ట్, అంతే సార్. దాని తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా
ప్రాక్టికల్గా థింక్ చేస్తారు సార్. ఎందుకంటే ఏదో మీడియాలో ఏదో వచ్చిందనో లేదంటే కనుక ఇంకెవరో ఏదో చెప్పారని డీజీ సార్ వాళ్ళు ఇట్లా ఆలోచించారు సార్. ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఏంటి ఫ్యాక్ట్స్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాతే వాళ్ళు సార్ విశాఖపట్నం వచ్చారు. ఇక్కడ మీకు ఇప్పుడు క్రైమ్ ఎలా ఉందండి? విశాఖపట్నం క్రైమ్ అనేది ఇప్పుడు సిపి సార్ త్రివిక్రమ్ వర్మ సార్ ఉన్నారు సార్. సిపి సార్ అంటే మాకు యంగ్ ఆఫీసర్లకి చాలా మంచి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. మీరు క్రైమ్కి ఎంత కష్టపడితే అంత రిజల్ట్ ఉంటుంది. తర్వాత జనాలకి అవేర్నెస్ ఇవ్వాలి. తర్వాత మీ విజిబిలిటీ ఎక్కువ ఉండాలి. సిటీస్లో పోలీసు విజిబిలిటీ ఉంటే దొంగలకి కొంచెం భయం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సీసీ కెమెరాస్ కానీ తర్వాత ఏమంటారు సర్ప్రైజ్ చెక్కింగ్స్ ఇట్లా ఇటువంటివన్నీ కూడా, తర్వాత అవేర్నెస్ క్యాంపులు ప్రతిదీ కూడా చాలా బాగుంది సార్. విశాఖపట్నం సిసిఎస్లో పెండెన్సీ ఎంత ఉండదు? ఇంకా ఆ స్టాటిస్టిక్స్ అన్ని నేను రెడీగా. రైట్, ఓకే. ప్రాపర్టీ అఫైర్స్ ఎక్కువ ఉంటాయా? ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి నార్మల్గా జరుగుతూ ఉంటాయి సార్. ఎందుకంటే అంటే మీ సబ్ డివిజన్లో ఏ పొల్యూషన్ ఎక్కువ జరుగుతాయి? ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి ఇప్పుడు గాజువాక లిమిట్స్లో కొంచెం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఈ స్క్రాప్కి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్, తర్వాత ఈ హార్బర్ ఇటువంటివన్నీ ఉండడం వల్ల, తర్వాత ఆటో నగర్ ఒకటి ఉండటం, అక్కడ వేస్ట్ మెటీరియల్ ఉండటం, ఈ స్క్రాప్ చిన్న చిన్న స్క్రాప్ దొంగతనం జరుగుతాయి. మేజర్ ఇష్యూస్ అనేవి లేవు సార్. ఎందుకంటే పోలీస్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంక మీకు ఇక్కడ బాగా మెమరబుల్ ఏమున్నాయండి? ఇక్కడ మెమరబుల్ అంటే సిటీ పోలీసింగ్ ఇప్పుడు కూడా ఛాలెంజింగ్ సార్. ఎందుకంటే ఇప్పుడు రూరల్లో ఎన్విరాన్మెంట్కి సిటీ ఎన్విరాన్మెంట్కి తేడా ఏంటంటే సార్, రూరల్లో ఎవరైనా ఒక పర్సన్ ఎంటర్ అవ్వగానే ఎవరో కొత్త పర్సన్ వచ్చారని చెప్పేసి అందరూ డిస్కషన్స్ జరుగుతాయి. తెలియని పర్సన్ కనబడితే ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి నీకు, ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతారు. సిటీస్లో ఇక్కడ ఎవరిని పట్టించుకోరు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ తర్వాత ఇంత ఎక్కువ బిజినెస్ ఇదంతా కూడా ఉండడం వల్ల నార్మల్గా వచ్చే జనాలు ఎక్కువగా ఉంటారు. టూరిజం పర్పస్ కూడా వస్తూ ఉంటారు. వచ్చేసి ఇంకా వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అప్పటికప్పుడు ప్రొవకేటివ్గా దొంగతనాలు చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి సార్. బట్ పోలీస్ అయితే బాగా యాక్టివ్ అయ్యారు సార్. సిపి సార్ ప్రతిరోజు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్తో ప్రతిరోజు యాక్టివేట్ చేస్తూనే ఉంటారు సార్. గాజువాకలో అయితే విజిబుల్ పోలీసింగ్ ఉంది. గాజువాకనే నాకు గాజువాక, పెందుర్తి, గోపాలపట్నం, తర్వాత స్టీల్ ప్లాంట్, హార్బర్, ఎయిర్పోర్టు, కంచిరపాలెం ఈ ఏరియాస్ అన్నీ కూడా నాకు వస్తాయి. అంటే క్రైమ్కి జోన్ 2. ఇక్కడ క్రైమ్ కంట్రోల్కి సిపి గారు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారండి? క్రైమ్ కంట్రోల్కి సిపి గారు ఫస్ట్ మమ్మల్ని చేయమనే స్టెప్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్ చేయమంటారు. తర్వాత ఓల్డ్ అఫెండర్స్ అందరిని కూడా పిలుచుకొని వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ మీద దృష్టి పెట్టడం. తర్వాత ఎవరైతే కొంతమంది కుర్రాళ్ళు ఏ పని లేకుండా తిరుగుతూ ఉన్న వాళ్ళ మీద దృష్టి పెట్టడం. తర్వాత ఏరియాలో మేము ఏంటంటే ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క కానిస్టేబుల్కి అడాప్ట్ చేసినప్పుడు ఆ అడాప్ట్ చేసినటువంటి కానిస్టేబుల్ చేసుకున్న కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో ఎవరెవరు ఎట్లా తిరుగుతున్నారు ఏంటి వాళ్ళ మీద దృష్టి పెట్టడం. ఆ ఏరియాలో ఎవరైనా అఫెండర్స్ ఉంటే కనుక కంపల్సరీగా మేము నైట్స్ వెళ్ళి చెక్ చేయడం. ఎందుకంటే ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా నైట్లో ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటుంది సార్. దాని గురించి కంపల్సరీగా మా దగ్గర సస్పెక్ట్ షీట్లు కానీ తర్వాత డీసీ షీట్లు, కేడీ షీట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా నైట్ వెళ్ళి మేము కంపల్సరీగా చెక్ చేయడం. వాళ్ళ ప్రజెన్స్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం. వాళ్ళు నైట్ కనపడకపోతే కనుక ఇమీడియట్గా వాళ్ళ లొకేషన్స్ తీసుకొని ఎక్కడికి వెళ్ళారు, ఏదైనా క్రైమ్ చేయడానికి వెళ్ళారా, ఇట్లా ఎవ్రీథింగ్ సిపి గారు మానిటర్ చేస్తూనే ఉంటారు సార్. తర్వాత ఎవ్రీ వీక్ కంపల్సరీగా వాళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయడాలు. తర్వాత సిపి సార్ కొంతమంది పిల్లలకైతే రీసెంట్గా రిఫార్మ్ చేద్దాం పిల్లల్ని అని చెప్పేసి అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్ చేత మాట్లాడి వాళ్ళతో కౌన్సిలింగ్లు ఇప్పించడాలు కూడా కొత్తగా చేస్తున్నారు సార్. ఓకే సార్, మనం ఈ ప్రొఫెషన్ పక్కన పెడతాం, కాసేపు వ్యక్తిగత విషయాలకు వస్తే చిన్న కుటుంబం నుంచి వచ్చారు, అమ్మగారే మీకు చదివించి ఒక స్థాయి తీసుకొచ్చారు, మీరు కూడా సిమెంట్ ఫ్యాక్టరీలో డైలీ వేజర్గా పనిచేస్తూ వచ్చారు. అంటే మీకు కష్టం విలువ తెలుసు, మీకు ప్రతి రూపాయిని జాగ్రత్త పెట్టుకోవాలి, కుటుంబ బంధం తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి బాబు చూసాం మెంటల్లీ హ్యాండిక్యాప్ కనిపిస్తున్నట్టు. సాధారణంగా ఇప్పుడున్న కాలంలో అటువంటి పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఎక్కడ హోమ్లోనో హాస్టల్లో పెట్టి నెలకి ఇంత అని పంపించేస్తుంటారు చేయలేక అని. కానీ మీరు బాబుని మీతోనే తీసుకెళ్తున్నారు, ఆయన బాగోగులు చూస్తున్నారు మీరు మీ వైఫ్. మరోవైపు మీ తల్లి క్యాన్సర్. అటు తల్లిని ఎక్కడ హాస్పిటల్లో పెట్టకుండా ఆమెని ఇంట్లో పెట్టుకొని ఈ అబ్బాయిని ఇంట్లో పెట్టుకొని ఇటు తల్లిని కాదనక ఇటు కొడుకుని చూసుకోలేక ఇద్దరి మధ్యన ఇద్దరికి సర్వీస్ చేసుకుంటూ ఉద్యోగం ఎలా చేస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్లో నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే సార్, ఒక పోలీస్గా ఎప్పుడైతే మనకి కంప్లైనెంట్ మన దగ్గరికి వస్తాడో, మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడే మా దగ్గరికి వస్తారు సార్. నార్మల్ సందర్భాల్లో పోలీసులను ఎవరు సాధారణంగా కలవరు. నార్మల్గా కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు కలుస్తారేమో.
వచ్చినప్పుడు వాళ్ళు ఏదో బాధతో వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళని వినగలగాల, వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకున్న బాధనే ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు క్రైమ్లో ఉన్నాను సార్, క్రైమ్లో ఉన్నప్పుడు ఒక దొంగతనం మా ఇంట్లో జరిగిందని చెప్పేసి మా దగ్గరకు వచ్చినప్పుడు ఇదే దొంగతనం నా ఇంట్లో జరిగితే నేను ఎలా బాధపడతాను అని ఒక్కసారి కనుక వాళ్ళ ప్లేస్లో ఉండి మనం ఆలోచిస్తే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళ యొక్క బాధ తీర్చాలనేటటువంటి కసి మనసులో పెరిగిపోతుంది సార్. మేబీ అది నాకు మా అబ్బాయి ద్వారా, మా అమ్మ ద్వారా కానీ ఇటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వల్ల వచ్చింది. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే మా అబ్బాయిని చూసినప్పుడు కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటాం. నేను మా వైఫ్ కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు నడిస్తే ఎట్లా ఉంటుంది, కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు ఉంటే ఎలా ఉంటుంది అనే అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే మేము 10 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని సర్వైవ్ అవ్వలేకపోతున్నాం, కానీ బాబుకి కళ్ళు లేకుండా ఎట్లా సర్వైవ్ అవుతున్నాడు. కాబట్టి అంటే ఈ బాబుకి మన కేర్ చాలా అవసరం. ఎందుకంటే స్పెషల్లీ నీడెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ అనేది నార్మల్ చిల్డ్రన్ కన్నా ఇట్లా స్పెషల్లీ ఏబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువ అవసరం సార్. ఎందుకంటే నార్మల్ చిల్డ్రన్స్ వదిలేసినా వాళ్ళు ఏదో రకంగా బతుకుతారు, కానీ ఇటువంటి పిల్లలకి ఇప్పుడు మా బాబే ఉన్నాడు, మేము వదిలేస్తే తన ఫుడ్ తినలేడు, మేము వదిలేస్తే తన నార్మల్గా కాలకృత్యాలకు కూడా వెళ్ళలేడు, మేము వదిలేస్తే తను అసలు మా అమ్మ వాయిస్ మా నాన్న వాయిస్ వినపడట్లేదేంటి, ఆ ప్రేమ కనీసం కళ్ళు లేకపోయినా ఆ చెవులకైనా ఆ ఎఫెక్షన్ అనేది టచ్ అవ్వాలని చెప్పేసి మేము ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించినప్పుడు అట్లా ఇప్పుడు తనకి 11th ఇయర్స్ ఆ బాబుకి 11 ఇయర్స్ నుంచి కూడా అంటే చాలా ప్రేమగా చూసుకుంటాం. ఎందుకంటే మా బాబు మాకే కష్టం అయిపోతే ఇంకెవరు ఆ బాబుని రిసీవ్ చేసుకోగలరు. తర్వాత ఇంకొకటి, మా వల్ల భూమి మీదకి వచ్చిన అబ్బాయి, మేము తీసుకొచ్చిన అబ్బాయి, అటువంటి అబ్బాయిని మేమే ఎట్లా వదిలేయాలి, అది నా బాధ్యత. హీఈస్ మై సన్ అంతే. విశాఖపట్నం ఏసీపీ సునీల్ కుమార్ గారు భార్య ప్రస్తుతం అంతా జాయిన్ అయ్యారు. ఆమెను అడిగి వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ ఎలా పుట్టింది, తర్వాత జరిగిన పరిణామాలు, ఒక తల్లిగా కొడుకు పట్ల చేస్తున్న ఆమె సేవ ఏంటో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. కింద స్థాయి నుంచి వచ్చారు ఆయన, మీ ఊరే తెలిసి ఉండొచ్చు. కింద నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మధ్యలోనే మీ ఇద్దరి మధ్యన ప్రేమ, మీరు ముందు ఆయన చెప్పారా లేదు మీరు చెప్పారా, మీ ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడ ఏర్పడింది? ప్రపోజ్ చేయడం అంటే ఏమీ లేదు సార్. నార్మల్గా సారు, మా తమ్ముడు 8th క్లాస్ నాగార్జున స్కూల్ అని అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో చదివేవాడు. తమ్ముడిని ఒకరోజు సార్ కొట్టారు. సార్ అక్కడ పార్ట్ టైంకి జాబ్ చేస్తుండేవాళ్ళు. అయితే తమ్ముడు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి మారం చేసి ఇంటి దగ్గర ఉన్నాడు సార్. అప్పుడు నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను అక్కడ జగ్గిపేట. అయితే ఎవరు కొట్టింది అనేసి నేను అడుగుతాను అని చెప్పేసి స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. వస్తే స్కూల్ దగ్గరే క్లోజ్ అయిపోయింది లంచ్ అవర్. స్కూల్ క్లోజ్ చేశారు, గేట్లన్నీ లాక్ చేసేసారు. ఇంకా లంచ్ టైం 2 ఎంతో అయింది సార్. అప్పుడు ఇంకా నేను తమ్ముడు వెళ్ళను అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి తమ్ముడికి, జస్ట్ ఒకసారి కనుక్కుందా నేను చెబుతాను రాని వస్తే అప్పుడు సారు బైసికల్ మీద వస్తున్నారు. నేను ఎవరో స్టూడెంట్ అనుకొని ఇక్కడ సునీల్ సార్ అంటే ఎవరండి అని అడిగాను. ఏమో నాకు తెలీదు అన్నారు. అంటే ఇంకా ఎవరు ఒకసారి తమ్ముడు భయపడిపోతున్నారు, 2-3 డేస్ నుంచి ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు అనేసి ఇంకా ఒకసారి నేను వెళ్ళేసి అడుగుతాను అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళగానే సారు మళ్ళీ లోన కనిపించారు నాకు ఆఫీస్ రూమ్ దగ్గర. సార్ బాబు ఇక్కడ సునీల్ సార్ అంటే ఎవరమ్మా అని అడిగాను. అంటే ఇంకా సారు పైన ఉన్నారు క్లాస్ రూమ్లో అని చెప్పారు. అవునా అని చెప్పేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళాను డైరెక్ట్గా. సార్ అప్పుడు వాళ్ళకి టీచ్ చేస్తూ ఉన్నారు, సబ్జెక్ట్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళేసి పిల్లలు, నాకు తెలిసిన పిల్లలు చాలామంది ఉన్నారు అక్కడ. అక్క గోపి వాళ్ళ తమ్ముడు వచ్చారు సార్, గోపి వాళ్ళ అక్క వచ్చారని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్నారు. జస్ట్ పిలుస్తుంటే సార్ ఉన్నారు అక్కడ. మీరెవరు అంటే సునీల్ సార్ మేడం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అక్క సునీల్ సారే తను అంటే అవునా అనేసి ఇంక నేను కోపంగా, ఎందుకండి బాబుని అలా కొట్టారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి కదా, కోతలు పడిపోయినాయి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సారు నేను కొట్టలేదు, నేను కాదు సునీల్ సార్ అంటున్నారు. వీళ్ళు సారే సునీల్ సార్ అంటున్నారు. ఇక నేను కోపంగా వచ్చేసాను. వచ్చిన తర్వాత నాది అప్పుడు డిఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే నేను దానికి సంబంధించి ప్రాక్టీస్ వాటికి సంబంధించి నేను అవి తీసుకుంటున్నాను. ఇంకా సార్ అలా వచ్చేవాళ్ళు, అలా చూస్తుంటే ఒకసారి మీరు స్కూల్కి వచ్చి సునీల్ నువ్వు అంటే ఎందుకు కాదన్నారు? అంటే నేను అప్పుడు స్కూల్లో టీచర్ సార్. టీచర్ అయితే తను వచ్చేసి ఈ బాబు సునీల్ సార్ ఎవరని చెప్పేసి అడిగింది. అంటే నేను టీచర్ ఏంటి, నేను బాబు అంటే నన్ను కూడా స్టూడెంట్ అనుకుందని సార్ పైన ఉన్నారని చెప్పి.
అప్పటి నుంచి ఇంకా 2-3 టైమ్స్ సార్ నాకు కనిపిస్తూ ఉండేవాళ్ళు, ఫాలో అయినట్లుగా అట్లా అనిపించారు. కాకపోతే నేను అబ్జర్వేషన్ చేసినప్పుడు ఫాలో అవుతున్నట్టు అనిపించారు, కాకపోతే నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయేదాన్ని. ఒక 2-3 టైమ్స్ నేను స్కూల్కి వెళ్ళే బస్సులో కూడా, కాలేజ్కి వెళ్ళే బస్సులో కూడా కనిపించారు. మా క్లాస్మేట్స్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు కాబట్టి అలా వస్తున్నారేమో, ఎవరు అనే పర్సన్ నాకు తెలియదు అసలు ఏ ఊరు ఎక్కడ అనేసి. ఒకసారి ఇంక అలా ఫాలో అవ్వకుండా సార్కు తెలిసిన ఫ్రెండ్ ద్వారా మా పేరెంట్స్కి చెప్పించారు, ఇలా నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అయ్యి అనేసి. తనంటే అమ్మ వాళ్ళని అడగమనండి, అమ్మ వాళ్ళకి ఇష్టమైతే మాకు ఓకే అని చెప్పేసి అన్నాను. ఇంకా డాడీకి మమ్మీకి చెప్పేశాము. ఇక్కడ మధ్యలో మీకు ఎప్పుడు చెప్పలేదా నేను ప్రేమిస్తున్నానని? ఆ అమ్మాయితో ఒకసారి చెప్పించారు, అయితే మా పేరెంట్స్కే చెప్పమానండి డైరెక్ట్గా అనేసి అన్నాను. అంటే మీరు మా అభిప్రాయం లేకుండా డైరెక్ట్గా మీరు వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళిపోయారా? పేరెంట్స్కి ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పేశాను. కానీ పెళ్ళికి ముందు దగ్గర మాట్లాడుకోవడం కలుసుకోవడం లేవు పెద్దగా లేదు. సినిమా చూపించినట్లుగా ఆ సైకిల్ మీద మీరు వెళ్ళడం, సైకిల్ మీద వచ్చేవాళ్ళు రోజు ఇది జైన్ సినిమా లాగా. నేను కాలేజ్ నుంచి బస్ స్టాండ్కి వెళ్తుంటే అలా కనిపిస్తూ ఉండేవాళ్ళు, మెరుపు తీగల ఇలా వచ్చి వెళ్ళిపోతున్నారా? వెనక ఫాలో అవ్వటం అలా వచ్చేవాళ్ళు. కానీ మీరు ఆయన ఫాలో అవుతారని కనిపెట్టారు, మీ ఫ్రెండ్ ద్వారా ప్రపోజల్ పంపించారు, మీరు ఎందుకు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు? యాక్సెప్ట్ చేయటం అంటే తను బ్యాడ్ పర్సన్. తను ఏం చెప్పిందంటే అన్న చాలా, తనకి సార్ సీనియర్ అండి, అయితే అన్న చాలా గుడ్ పర్సన్, తనకు ఫాదర్ లేరు, చాలా కష్టాలు పడ్డారు, చాలా పూర్ ఫ్యామిలీ, చాలా ఇబ్బందులు పడిపోయి వచ్చారు, అన్న బ్యాడ్ పర్సన్ అయితే కాదు, అక్క ఇలా ఒక అబ్బాయి ఇలా కంటిన్యూగా ఇలా నా వెంట తిరుగుతూ ఉన్నాడు సైకిల్ వేసుకొని బస్ స్టాండ్ దగ్గరకు అలా వస్తున్నాడు, డిస్టర్బెన్స్ ఉందక్క, ఆర్టీసీ డ్రైవర్ అంటే డాడీ స్టాఫ్ మొత్తం ఉంటారు అక్కడ, నేను అందరికీ తెలుసు మ్యాక్సిమం బస్ స్టాండ్లో, నాకు అలా ఇష్టం లేదు ఒకసారి చెప్పక్క అన్నాను. అబ్బాయి అయితే మంచోడ్రా, అలా చేయడు అసలు, ఒకసారి నేను చెప్తాను అన్నది. తను చెప్పిన తర్వాత సార్ ఇంకెప్పుడు అటు వచ్చినట్టు అడుగు అనిపించలేదు, తర్వాత డైరెక్ట్ మ్యాచ్ ఫిక్సింగ్కి వచ్చేసారు. అదే మా తమ్ముడికి కొట్టాడని కోపంతో వెళ్ళావు, ఆయన పట్టుకు వాయించాల్సింది పోయి నువ్వు ఆయన ప్రేమలో పడ్డావేంటి? సరే, మీ ఇద్దరికి కుటుంబాలు రెండు కలిపి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తొలి సంతానం చూడగానే ప్రతి తల్లికి చాలా ఆనందం ఉంటుంది. ముందు వాడితో అమ్మాని పిలిపించుకోవాలని ఉంటుంది, వాడిని చూడాలని ఉంటుంది, వాడికి నువ్వు కనబడాలని వాడికి ఉంటుంది. ఈ తల్లి కొడుకుల బంధం అనేది దాన్ని ఎవరూ చెరపలేము, కాదనలేము కూడా. మరి నీకు ఆ బాబుని చూడగానే ఏమనిపించింది? ఒక్కసారి కూడా అమ్మ అని పిలిపోతే ఏమనిపించింది? అమ్మ నేను ఏడిపించాలని గుర్తు చేయాలని కాదు, మిగతా వాళ్ళు చాలామంది తల్లులు ఏం చేస్తున్నారంటే అటువంటి పిల్లల్ని హాస్టల్స్లోనో లేదా ఎవరికో దత్తత చెల్లిపోతున్న కాలంలో నువ్వు ఇంకా ఆ బాబుని చక్కగా చూసుకుంటున్నావు అంటే నీ తల్లి ప్రేమ, నీ పేగు బంధం అనేది దాని విలువ కట్టలేదన్నమాట. అటువంటి వాళ్ళకి మెసేజ్ ఇవ్వడానికే నిన్ను అడిగాను తప్ప నిన్ను ఏడిపించాలని, నీ కంట కన్నీరు చూడాలని మాత్రం కాదు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఇటువంటి పిల్లల్ని హాస్టల్స్లోనో లేదంటే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు, అంత దుర్మార్గంగా ఉంటారు. కానీ నీకు ఆ పేగుబంధం విలువ తెలుసు కాబట్టి పేదరికం అడ్డు ఉన్నా నీ పేగుబంధం ముందు ఆ పేదరికం ఓడిపోయింది, అవునా కాదు? మీకు అప్పుడు కష్టాలు ఉండినా నీకు నా కొడుకు పోషించగలన నమ్మకం తండ్రికి ఉంది కాబట్టి అటువంటి కష్టాలు కూడా అటువంటి అబ్బాయిని మీరు సాగుతూ వచ్చారు, అవునా? బాబుకి నేను కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి సార్, 9th మంత్లో చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్గా సిజేరియన్ చేయాలి, పెయిన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి బాబుని సిజేరియన్ చేసేసారు. బాబు పుట్టాడు, నాకు ఎనిస్థీషియా కొంచెం లైట్గా వినిపిస్తుంది, బాబు బతకడం కష్టమే అయ్యి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బాబు సౌండ్ అయితే విన్నాను నేను, ఫస్ట్ ఏడుపు వినపడగానే ఓకే అనుకున్నాను. కాకపోతే నా మనసులో ఎప్పుడు బాబు కొంచెం వైట్గా నాలాగే ఉండాలని కోరుకునేదాన్ని, ఇంకేం కోరుకోలేదు. కానీ అంటే ఆయనలో ఉండకూడదన్నా, వైట్గా ఉండాలి అనుకునేదాన్ని. ఇంకా బాబు పుట్టాడు, పాప బాబు అని అయితే నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు సార్, అయితే వైట్గా ఉండాలని మాత్రం అనుకునేదాన్ని. ఇంకా బాబు పుట్టాడు, బతుకుతాడా లేడా ఏంటి ఎలా ఉన్నాడు, మీరు అసలు స్కాన్లు తీసారని చెప్పేసి ఎనిస్థీషియా డాక్టర్ గారు మేడంని అడుగుతున్నారు, నాకు సిజేరియన్ చేసిన మేడంని. అయితే నేను చేశాను, స్కాన్లు కూడా 4-5 తీశాను, నాకైతే ఏ ప్రాబ్లం కనిపించలేదు అంటే, అసలు ఫేస్ తీసినట్టు ఏ స్కానింగ్లోనూ లేదు, అసలు ఎక్కడ తీసామని చెప్పేసి వాళ్ళ మధ్య చిన్న ఆర్గ్యూ జరుగుతుంది. ఇంకా నేను పడుకున్నాను, ఇక తర్వాత ఏం జరిగిందో నాకు వినిపించలేదు. ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత నాకు
అది హాస్పిటల్లో డే ఎప్పుడో నైట్ ఎప్పుడో కూడా నాకు అర్థం అవ్వలేదు. ఫుల్ ఫీవర్ వచ్చేసింది. అమ్మ నాన్న సారు బాబుని తీసుకొని విజయవాడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన విషయం కూడా నాకు తెలియదు. అప్పుడు 3 డేస్ తర్వాత అమ్మ వాళ్ళు నాకు అక్కడి నుంచి కాల్ చేశారు. బాబుని హాస్పిటల్లో ఇవ్వమని చాలామంది ఫోర్స్ చేస్తున్నారు, సునీల్ని సార్ ఏమో ఏడుస్తున్నారు. అప్పుడు కూడా సారే అనేవాళ్ళం మేము. సార్ నార్మల్గా స్కూల్లో అలా చెప్తారు కదా, అయితే సార్ని బాగా ఫోర్స్ చేస్తున్నారు. సార్ ఏమో ఏడుస్తున్నారు, ఏం చెప్పట్లేదు సమాధానం. అందరూ మీరు చాలా ఇబ్బంది పడతారు, ఏదన్నా ఒక అనాథాశ్రమంలో ఇచ్చేసేయండి. మీకు చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది. నాది అప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్. అయితే చిన్న ఏజ్లో మ్యారేజ్ అయిపోయింది, మీరు ఆ బాబుని హ్యాండిల్ చేయడం వల్ల మీ పర్సనల్ లైఫ్కి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి అన్నారు. సీక్రెట్గా చేశారు నాకు అమ్మ నాని ఫోను, ఇలా ఇవ్వాలంటున్నారు, బాగా ఫోర్స్ చేస్తున్నారు అంటే నేను చెప్పాను. ఏమైంది అసలు బాబుకి అని అడిగినప్పుడు కొంచెం ఫేస్ మీద మజిల్లాగా ఫామ్ అయిందని చెప్పేసి అన్నారు. కళ్ళు లేవు అవన్నీ ఏం చెప్పలేదు అమ్మ నాన్నకు అనేసి, అమ్మ మీరైతే తీసుకొని రండి, ఒకవేళ ఆ బాబుని అక్కడ ఇచ్చేస్తే మాత్రం సీసీ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ హాస్పిటల్లో, అందరి మీద కేసు పెడతాను నేను, ఎవరు ఇచ్చినా కానీ. ఆ హాస్పిటల్లో ఎవరు అక్కడ ఇక్కడ బాబు ఎలా ఉన్నాడనేది మనకి ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి నేను పెడతాను అని చెప్పేసి అన్నాను. అలా ఏమంటలేదు, సార్ అయితే ఏడుస్తున్నారు, అన్నం కానీ వాటర్ ఇంతవరకు 3 డేస్ అయినా ఏం తాగట్లేదు అని చెప్పేసి అమ్మ అన్నారు. తీసుకొని వచ్చేసారు ఇంటికి. తీసుకొని రాగానే ఫస్ట్ టైం హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. నేను బెడ్ మీద ఉంటే నా పక్కన పడుకోబెట్టారు. అసలు ఏంటి ఏం అర్థం కాలే నాకు, ఫేస్ ఎక్కడ ఉంది ఏంటి, ఇట్లా పడుకోబెట్టారు. తీసుకొచ్చి చెయ్యి చూశాను, బాగా ప్యూర్ వైట్గా ఉంది. అబ్బాయి ఇంత వైట్గా ఉన్నాడని హ్యాపీ ఫీల్ అయ్యే లోపల ఫేస్ చూశాను. చూడగానే బ్లైండ్ అనేది ఉన్నా కానీ లైవ్లో చూసింది బాబునే ఫస్ట్ టైం. బ్లైండ్ అంటే ఇలా ఉంటారా, అసలు కళ్ళు కనిపించలేదు ఏందని చూశాను. ఐ ఫార్మేషన్ లేదన్నారు. ఇంకా చాలామంది ఒక వేలల్లో వచ్చారు జనాలు చూడటానికి. ఇట్లా ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నాడు అనేసి బాగా చూడటానికి ఎక్కువ మంది వచ్చేసి, వద్దమ్మ మీరు చాదలేరు, ఇచ్చేసేయండి అన్నారు. ఇంకా సార్ని రూమ్లో పిలిచి అడిగాను, మీకు బాబు కావాలా వద్దా అని అడిగాను. వీళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఫోర్స్ చేస్తున్నారు, వద్దురా నీకు నువ్వు అసలు హ్యాండిల్ చేయలేవు ఆ పిల్లోడిని, అనాథాశ్రమాలు ఉన్నది ఎందుకు అలాంటి పిల్లలకే కష్టం, అలాంటి పిల్లల కోసమే కదా, చాలామంది రిచ్ పీపుల్సే ఇస్తున్నారు, వాడి పొజిషన్లో ఉండి ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు బాబుని, నువ్వు కూడా హ్యాండిల్ చేయలేవు, మీకు చాలా ఇబ్బంది అయిపోయింది అని చెప్పేసి అన్నారు. సరే ఏ ఇబ్బంది అయినా నేను హ్యాండిల్ చేస్తాను, సునీల్ వద్దు అని ఒక మాట చెప్తే చాలు, బాబుని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతాను అంతే, ఇంకా నేను ఎవరు చెప్పినా కానీ నాకు అవసరం లేదు అని చెప్పేసి సార్ని పిలిచి అడిగాను. అడిగితే సారు ఏడ్చారు. నీకు కావాలా వద్దా అని చెప్పేసి అడిగితే నీకు అని అడిగారు. నాకైతే కావాలి, మీకు వద్దంటే మీరు చెప్పండి, అందరు నన్ను ప్రెజర్ పెడుతున్నారు బాగా, వద్దు వద్దు అనేసి. ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్లో వచ్చి అదే వాళ్ళు ఏంటంటే నా మంచి కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను అన్నాక అనాథాశ్రమంలో ఎవరు చేస్తారు ఆ బాబుని అని అడిగాను. సిస్టర్స్ అన్నారు. వాళ్ళు ఎవరు ఆ సిస్టర్స్ డబ్బులు తీసుకొని ఒక కళ్ళు లేని పిల్లోడిని వాళ్ళే అలా చేస్తుంటే కన్న తల్లిని నేను చదువుకోలేనా అని చెప్పేసి నేను అన్నాను సార్. అన్న తర్వాత ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ 2 months దాకా బాగా ప్రెజర్ చేశారు. ఇంకా నేను మాట్లాడటం మానేశాను జనాలతో. ఇంకా ఏదేమైనా కానీ నా బాబుని నా వైపుని నేను చూసుకుంటా అని చెప్పేసి సార్ ఇంకా ఈ టాపిక్ ఎవరు తేవద్దని చెప్పి డిశ్చార్జ్ రోజు సార్ గట్టిగా చెప్పేశారు రిలేటివ్స్ అందరికీ. చెప్పేసి ఇంకా బాబుని తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళిపోగానే ఊర్లో ఇంటికి అందరూ వచ్చేస్తున్నారు ఇంకా బాబుని చూడటానికి. ఇలా కళ్ళు లేవు, అసలు అబ్బాయి అమ్మాయిని ఉంచుకుంటాడా వదిలేస్తాడా అన్నట్టుగా ఒక విధంగా చూడటం అంత డిఫరెంట్గా. ఇక వాళ్ళు అసలే పేదవాళ్ళు, వాళ్ళకి తినడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇందులోని ఈ మ్యారేజ్ చేసుకొని ఈ సంబంధం ఇవ్వటం కూడా చాలామందికి ఇష్టం లేదు. ఆర్టీసీ డ్రైవర్ అయ్యి ఉండి ఇంత ఇలాంటి సంబంధం ఎందుకు ఇస్తున్నారు అన్నట్టుగా జనాలు కొంచెం థింకింగ్ అలా. ఇక తర్వాత అయితే నేను గట్టిగా చెప్పాను, సార్ నా బాబు నా ఇష్టం, నేను చదువుకుంటాను, ఎవరు వద్దన్నా కానీ సార్కి కూడా చెప్పేశాను, మీకు వద్దన్నా చెప్పండి నేను ఒక్కదాన్ని చూసుకుంటాను అన్నాను. సారే ఇంకా అప్పటి నుంచి అలాగా అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నావు. కానీ అప్పుడప్పుడు అనిపించేదా ఆడిని చూడాలి, వాడు అమ్మ అని పిల్లాలి అని? కరెంటు పోయినప్పుడు తప్ప ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపించదు సార్. కరెంటు పోయినప్పుడే నాకు రాహుల్ ఎంత బాధపడుతున్నాడా అనిపించింది. అది సడన్గా మనం నైట్ 8-9 o'clock అప్పుడు ఏదైనా మూవీస్ వస్తున్నా కానీ ఇలా ఉంటే రాహుల్ కూడా బ్రైట్గా ఇంట్లో అలా తిరుగుతుంటే రాహుల్ కూడా మనతో ఈక్వల్గా అనిపిస్తాడు బాబు. కాకపోతే కరెంటు పోయినప్పుడు నాకు అప్పుడు ఆ ఫీలింగ్ కలిగిద్ది.
24 అవర్స్ ఇదే ఫీలింగ్లో ఉంటాడు. అసలు ఏం కనిపించదు, కలర్స్ కనిపించదు. అప్పటి నుంచి దేవుడిని నమ్మటం కూడా మానేశాను. ఎందుకు? నా బిడ్డే నాకు దేవుడు అనేసి. ఏ పాపం తెలీదు, తప్పు తెలీదు, అబద్ధం చెప్పడు, ఆశపడడు, అసలు ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్స్ ఉండవు. కనిపించిన దేవుడికి పూజలు చేయటం కంటే నా కొడుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కాళ్ళకి నమస్కారం చేసుకొని వెళ్తాను సార్ బాబుకి. అది సక్సెస్ అయిపోయింది. నెల పొడుపు రోజు కూడా నేను అప్పుడు దేవుడి ముఖం చూసేవాడిని. నేను ఎక్కువ శివ భక్తురాలు సార్. అమ్మ వాళ్ళు హిందూస్, సార్ వాళ్ళు కొంచెం క్రిస్టియన్స్. అట్లా ఇక బాబు మీద ఆ ప్రేమ వల్ల ఏ మతాన్ని నమ్మట్లేదు, అన్ని మతాలు ఈక్వల్గా పూజించేదాన్ని. కాకపోతే ఇప్పుడు నాకు దేవుడు నా బిడ్డ అనేసి బాబుకే చెప్తాను. కాకపోతే సార్ కాళ్ళకు మాత్రం నమస్కారం చేయాలి సార్. ఇలాంటి ఫాదర్ దొరకటం కూడా చాలా కష్టం పిల్లలకి. ఇప్పుడు నార్మల్గా అమ్మాయి పుట్టిందంటేనే వదిలేస్తున్నారు. కాకపోతే నేను ఇప్పుడు ఇల్లు షిఫ్టింగ్ అంటే ఫస్ట్ గేదె పాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి బాబు కోసం పాలు అన్ని సమస్తం సెర్లాకులు ఫుడ్ 1 మంత్కి సరిపడా పెద్ద స్టోర్ పెడతారు, ప్యాంపర్స్. అసలు టెన్షన్ అనేది ఇక లేదు బాబు విషయంలో. కాదమ్మా, ఇప్పుడు మిమ్మల్ని దగ్గరికి వస్తే గుర్తుపడతాడా లేదంటే? పిలిస్తే వస్తాడు సార్. రాహుల్ కమాన్ అనగానే వచ్చేస్తాడు. ఆయనకు ఆమె కావాలన్నా కానీ అన్నాన్ని ఆమని ఆయనకు అలవాటు సార్. అన్నం అన్నా కానీ వచ్చేస్తాడు. మిల్క్ కావాలన్నా వచ్చి చెప్తాడు, వాష్రూమ్ చెప్తాడు. వేరే వాళ్ళకి ఎవరికి చెప్పడు, ఇంకా అమ్మకి నాకే. అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అంత ఖచ్చితంగా ఉండాల్సిందే. సరే, మీ ఇప్పుడు అప్పుడున్న కష్టం అలాగ ఉండేది మీకు. ఆయన ఇచ్చిన జీతమే కుటుంబం గడిచే టైంలో కూడా పేదరికంలో ఉన్న నీ పేగుబంధం గట్టిది కాబట్టి పేదరికాన్ని ఓడిపోయింది, సిగ్గుతో వెళ్ళిపోయింది. తర్వాత ఆయన పోలీస్ ఆఫీసర్ అయ్యారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా మారింది, జీవన విధానం? సార్ నార్మల్గా పోలీస్ ఆఫీసర్ అవ్వకముందు స్టడీకి వెళ్ళినప్పుడు కూడా నేను మా పేరెంట్స్ దగ్గర ఉన్నా సార్. అమ్మ నాన్న మమ్మల్ని కంప్లీట్గా టేక్ కేర్ చేశారు వాళ్ళు. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మ నాన్న అలాంటి పేరెంట్స్ దొరకటం కూడా నా అదృష్టం. నేను ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు బాబు గురించి నాకు ఎటువంటి ప్రెజర్ లేదు, ఎటువంటి స్టెయిన్ అవడానికి కూడా లేదు. అమ్మ నాన్న కంప్లీట్గా హ్యాండిల్ చేసేవాళ్ళు, కంప్లీట్గా అమ్మే చూసుకునేవాళ్ళు. నాన్న బాబుకి కావాల్సింది తీసుకొచ్చేవాళ్ళు. సార్ను కూడా ఇబ్బంది పెట్టకుండా చదువుకునేటప్పుడు సార్ హెచ్వేడీలో 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు. ఇంకా అందువల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. మీకు ఆ కష్టాలు అలా కొనసాగుతున్న టైంలో వీడు పుట్టాడు. అవును సార్. వీడు పుట్టగానే మీ ఆనందం ఏమొచ్చింది? చిన్న బాబు పుట్టినప్పుడే సార్. అంటే నేను ఫస్ట్ అయితే ఐ ఫార్మేషన్ ఉందా లేదా అని అడిగాను సార్. బాబుకి కూడా నేను విజయవాడ రెయిన్బోలో స్కాన్ చూపించాను. చూపిస్తే వాళ్ళకి ఎప్పుడు నేను అదే అడిగాను. 3-4 టైమ్స్ తీపిచ్చాము. ఐ ఫార్మేషన్ ఉందా అని అడిగినప్పుడు డాక్టర్ గారు నన్ను తిట్టారనమాట. ఎందుకమ్మా ఊరిగా ఐ ఫార్మేషన్ అంటున్నావు, కన్సీవ్తో ఉన్నప్పుడు అలా స్ట్రెయిన్గా ఫీల్ అవ్వకూడదు, హై బీపీ అలాంటివి వస్తే ఏంటి ఐ ఫార్మేషన్ అని ఐస్ మాత్రం అడుగుతున్నారు ఏంటంటే, పెద్ద బాబుకి ఎలా ఉంది మేడం, అందుకనే నాకు అదొక్కటే భయము, బాడీలో ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్స్ ఫామ్ అయినట్టేనా అని అడిగాను. అంతా బాగుంది, ప్రాబ్లం ఏం లేదు, ఐ ఫార్మేషన్ అయితే ఉంది, పెద్ద బాబుకి ఐస్ లేవన్నారు కాబట్టి చిన్న బాబు పుట్టిన తర్వాత అది చూపు అనేది ఉండదు, పుట్టిన తర్వాతే చెబుతాము, ఇప్పటివరకైతే ఆ టెక్నాలజీ డెవలప్ లేదు, మేము చెప్పలేము అన్నారు. ఇంకా అప్పటి నుంచి నాకు అదొక టెన్షన్ ఉండేది లోన. ఇంకా బాబు పుట్టిన తర్వాత ఐస్ ఫామ్ అయిందా లేదా అని చెప్పేసి అడిగాను. ఉంది అన్నారు. ఇంకా చూసినప్పుడు బాబు అయితే కొంచెం లైట్ బ్లూ కలర్లో అనిపించారు. ఆయన క్రిష్ అని పెట్టాము ఇంక పేరు. మరి వాడు మీ కలర్ కాకుండా వేరే కలర్ వచ్చాడు కదా, కోపం రాలేదా? ఇంకా కలర్ మీద లేదు సార్. వాడు నేను చూసి ఫస్ట్ టైం అమ్మ అని పిలిచినప్పుడు ఏమనుకుంది ఫీలింగ్స్? చిన్న బాబా సార్. పెద్ద బాబు ఫస్ట్ పిలిచిన పదం అదే సార్, అమ్మాయి. అమ్మనే పిలుస్తాడు, ఇప్పటికే పిలుస్తానే ఉంటాడు. అమ్మ, అమ్మమ్మ, అప్పుడప్పుడు నాన్న అంటాడు. ఓహో, అంటే వీడితో ఇప్పుడు వాడితో ఉన్న ఎఫెక్షన్, ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు సార్. ఇద్దరు విషయంలో తేడా అనేది అసలు లేదు. ఇద్దరిని 2 కళ్ళుగా చూసుకుంటున్నాం. సరే అమ్మా, పోలీస్ ఆఫీసర్ అయ్యారు, కష్టాలన్నీ దేవుడు పక్కన పెట్టి ఆయన మంచి ఉద్యోగం ఇచ్చాడు. అనకాపల్లి, కడప లాంటి చేసి అనకాపల్లి వచ్చారు. అనకాపల్లిలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళినట్టు అనిపించిందా? లేదు, ఈ కష్టాలు మనకి ఇచ్చాడు, మళ్ళీ దీన్ని మనం ముందుకు వెళ్దాం అని ధైర్యం తెచ్చుకున్నారు? దాని గురించి అయితే నేను ఇది కావాలని చేశారేమో అని నా ఇన్నర్ ఫీలింగ్ సార్. నేనైతే అక్కడ చూశానుగా, సారు చాలా సిన్సియర్గా చేశారు డ్యూటీ. ఇప్పుడు సిసిఎస్లో పనిచేస్తున్నారు. సిసిఎస్లో విజిబుల్ పోలీసింగ్కి ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రాపర్టీ కేసులో పెడుతున్నారు. ఫైనల్గా చెప్పండి, విశాఖపట్నం మీ ఉన్న ఏరియాలో దొంగతనాలు జరగకుండా
అంటే ఎవరి తరం ఆపడం ఎవరి తరం కాదు, ప్రజల వైపు నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలి? ప్రజల వైపు నుంచి సహకారం ఒకటే సార్. ఎందుకంటే మేము ఎక్కువ దొంగతనాలు జరిగినప్పుడు అబ్జర్వ్ చేసేది ఒకటే సార్, ఇంటికి తాళం వేస్తారు, తాళం ఎక్కడో షూలోనో చెప్పుల స్టాండ్లోనో పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంతకుముందు పిల్లోస్ కింద పెట్టేవారు కదా, ఇప్పుడు మానేశారా? అనే సార్. తర్వాత బీరువా తాళం వేస్తారు, బీరువా తాళం కూడా బీరువా పక్కనే ఉన్నటువంటి హ్యాంగర్కి తగిలిస్తారు. ఈజీగా ఉండండి దొంగకి. కొన్నిసార్లు అయితే బీరువాకే పెట్టేస్తారు. ఇట్లా పెట్టేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే దొంగలకి తెలుస్తూ ఉంటుంది ఎక్కడ నార్మల్గా జనాలు టెండెన్సీ తాళాలు పెట్టే టెండెన్సీ ఒకటి తెలుస్తూ ఉంటుంది. తర్వాత రెండోది, ఎవరన్నా ఇప్పుడు అదే ఏరియాలకి సంబంధించిన దొంగలు కానీ లేదంటే పలానా వ్యక్తి ఇంట్లో దొంగతనం చేయాలని టార్గెటెడ్ దొంగలు ఉంటారు సార్. ఈ టార్గెటెడ్ దొంగలకి మనోళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్లోనూ ఫేస్బుక్లో ఎప్పటికో తిరుపతి వెళ్తారు, తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి స్టేటస్ పెడతారు గుండు కొట్టించుకొని. ఇప్పుడు ఆ తెలిసిన దొంగ చూస్తాడు స్టేటస్, లేరా తిరుపతిలో ఉన్నారా అయితే ఇంటికి వెళ్ళొచ్చు అంటే ఇట్లా జనాలు ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు సార్. అదొకటి కొంచెం అవి తగ్గించుకుంటే బాగుంటుంది. తర్వాత సేఫ్టీ అంటే కొంచెం ఎక్కువ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు లాకర్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మేము చెప్తున్నాం సార్, ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళినప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ మేమే ఇంట్లో సీసీ కెమెరా పెట్టేస్తాం. మీరు ఎప్పుడైనా ఒక వారం ఊరు వెళ్తున్నారు మాకు చెప్తే, కన్సర్న్ ఎస్హెచ్ఓకి చెప్తే అక్కడ ఒక సీసీ కెమెరా మీ ఇంట్లో పెట్టేస్తాం. మీ ఇంట్లో పెట్టేసి ఆ సీసీ కెమెరాను మా కంట్రోల్ రూమ్లో చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మీ ఇంట్లోకి మీరు కాకుండా ఎవరు వచ్చినా మాకు ఆ సీసీ కెమెరాలో కనపడుతూ ఉంటుంది. దొంగ వచ్చాడంటే కనుక ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్లూ కోల్స్ రక్షక తిరుగుతూ ఉంటాయో వాళ్ళని మేము అలర్ట్ చేస్తాం, వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోతారు. జనాలు అది కూడా చేయట్లేదు సార్. మాకు ఇన్ఫర్మేషన్ ఏంటమ్మా, ఎప్పుడన్నా ఊరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇంట్లో సీసీ కెమెరా ఫిక్స్ చేస్తాం, టెంపరీ సీసీ కెమెరా ఉంటాం. మళ్ళీ వచ్చాక మేము అది తీసేసుకుంటాం. అంటే రెంట్ బేస్లో అండి లేదా ఫ్రీగా? ఫ్రీనే సార్, అది రెంట్ బేస్ ఏం కావచ్చు. ఫ్రీగా చేసేసి మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పారు. తర్వాత సిపి గారి యొక్క మానిటరింగ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది సార్. అంటే హై లెవెల్ అనేదానికంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటుంది. అంటే అసలు ఒక మనిషి నైట్ తిరుగుతున్నాడంటే ఇన్ డీటెయిల్గా అడుగుతారు, అసలు ఎవరు, ఎందుకు తిరుగుతున్నారు, ఈ టైంలో ఏం పని అతనికి, ఇంతకుముందు ఏమైనా అఫెన్సెస్ ఉన్నాయా, ఒక ఫింగర్ ప్రింట్స్ అన్నీ చెక్ చేశారా, అతను CCTNS అని చెప్పేసి ఉంటుంది సార్. మనకి ఎవరి మీద కేసులు ఉంటే కనుక దాంట్లో తెలుస్తూ ఉంటుంది. అందులో డేటా వెరిఫై చేశారా, అతను ఆ టైంకు ఎందుకు వచ్చాడు, ఒక రీజన్ చెప్పాడంటే సార్ నేను పలానా కార్ డ్రైవర్ని, పలానా వ్యక్తి దగ్గర కార్ డ్రైవింగ్ చేస్తూ నేను వచ్చానని చెప్పేసి అంటే ఇమీడియట్గా ఆ కారు ఓనర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసేసి అతను నైట్ ఈ టైంలో ఎందుకు తిరుగుతున్నాడో కనుక్కోండి, డ్యూటీ నుంచే వస్తున్నాడా లేదంటే ఇంకేదన్నా మనకు అబద్ధం చెప్పాడు. అంటే అంత గ్రాస్ రూట్ లెవెల్లో సార్ మానిటర్ చేయడం అనేది నిజంగా ఎక్స్ట్రాడినరీ సార్. అది మాకు కూడా అంటే ఇన్ ఫ్యూచర్లో మేము కూడా మంచి ఆఫీసర్లుగా ఎదిగినప్పుడు ఇంత భయంకరమైన మానిటరింగ్ చేయాలా, ఇంత గ్రాస్ రూట్ లెవెల్కి, ఇంత మైక్రో లెవెల్కి వెళ్ళాలా అని చెప్పేసి త్రివిక్రమ్ వర్మ సార్ని చూసినప్పుడు, సిపి సార్ని చూసినప్పుడు నేనైతే అది నేర్చుకున్నాను సార్ దగ్గర నుంచి. విశాఖపట్నంలో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే కేవలం పోలీసుల బాధ్యత కాదు, ప్రజలు కూడా బాధ్యత వహించాలంటున్నారు సునీల్ కుమార్ గారు. ఇది కేవలం పోలీసులు నెట్టకుండా మీ వంతుగా మీరు కొన్ని సూచనలు, పోలీసులు ఇచ్చిన సూచనలు కానీ పాటిస్తే దొంగతనాల నివారణ చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. ఇక సునీల్ కుమార్ గారి దంపతుల విషయానికి వస్తే, పేగుబంధం ముందు అంటే కన్న తల్లి పేగుబంధం ముందు పేదరికం సిగ్గుతో తలదించుకొని పారిపోయింది. వికలాంగులు పుడితేనే హాస్టల్స్లో పెడుతున్న లేదా పుట్టిన బిడ్డని వెంటనే బొడ్డు కూడా కొయ్యకుండా చెట్టు పొదల మధ్యన పారేస్తున్న ఈ కాలంలో పుట్టిన బిడ్డ వికలాంగుడు కదా, మానసిక వికలాంగుడు అని తెలిసిన కూడా ఆ తల్లిదండ్రులు పేదరికం పక్కన పెట్టి వాళ్ళిద్దరిని ఇప్పటికీ సాగుతున్నారు. ఏ హాస్టల్లోనో ఏ అనాథాశ్రమంలో ఇవ్వకుండా ప్రతి తల్లిదండ్రులు శ్యామల గారిని ఒక రోల్ మోడల్గా ఎంచుకోవాలనేదే నా ప్రధాన ఉద్దేశం. ఇది ఈ వారం సునీల్ కుమార్ గారి, శ్యామల గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. మనకి మరొకసారి అంత గ్రేట్ మీరు.